ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఉపవాసంతో ప్రార్థనతో గడిపి తీరడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించిన గొప్ప వాక్య తరగతిని బట్టి దేవానికి స్తోత్రం. దేవుడు మనల్ని ఇంతవరకు కృపాక్షేమముతో ఆరోగ్యముతో నిలబెట్టినందుకు దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరడానికి దేవుడు మనందరికీ భాగ్యం కల్పించుతున్నందుకు దేవునికి స్తోత్రం. ఈ గత 3 రోజులు ఉపవాసముతో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరడానికి నిర్ణయం తీసుకున్నది దేవుడు మనలందరి జీవితంలో దీవెనకరంగా మార్చి తీరుగాక. హల్లెలూయా. దేవుడు మనలందరినీ కూడా శక్తిపరచుకు తీయడానికి పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో మనం కూర్చుందాం. దేవుని యొక్క వాక్య భాగం నుంచి దేవుడు మనతో మాట్లాడి తీరడానికి బైబిల్ గ్రంథాన్ని మనం తెరుద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం దాని 11వ వచనంలో మనం చదివి ఈ పగటి వేళ దేవుని వాక్య ధ్యానంలో మనం వెళ్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం దాని 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలకు కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. ప్రైజ్ లార్డ్. మంచిదిగా 11వ వచనం మొత్తం. పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఓకే. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో దేవుడు సంఘానికి పిలిచిన ఒక పేరు గొర్రె పిల్లలు లేకపోతే మందలు అన్నట్టుగా దేవుడు అక్కడ సంఘానికి పిలుచున్నట్టుగా మనకి కనబడుతున్నది. ఇప్పుడున్న పరిస్థితిలో యూట్యూబ్లో ఫేస్బుక్లో దేవుని యొక్క బిడ్డలకి గొర్రెలని మందలని అని చెప్పుకుంటూ చాలా రీతిగా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటున్నారు. అందుకే చాలా మంది యొక్క రక్తం ఉడకడానికి ప్రారంభిస్తున్నది. కారణం ఏంటంటే ఆ పదాలు విన్నప్పుడు చాలా మందికి రక్తం ఉడికి వచ్చేస్తున్నది, కోపం వచ్చేస్తుంది, ద్వేషం వచ్చిన. మనం అలా ద్వేషించడానికి వెళ్ళేవాళ్ళం కాదు. ఒక విషయం దేవుని బిడ్డలు అర్థం చేసుకుని తీరాలి. సంఘానికి సంఘ బిడ్డలకి ఎప్పుడు అవమానం చేసే ఒక గుంపు ఎప్పుడు ఉంటది. దేవుని కొరకు జీవించిన ఒక గుంపు ఉన్నప్పుడు దేవుని పట్ల బెదిరించేటట్టుగా ఉన్న గుంపు ఎప్పుడు ఉండి తీరుతుంది. అందుకే ఆ విషయంలో మనం చింతించుకోకూడదు. ఆ విషయం ఏం కాకూడదు, మన ఆత్మీయతను అభ్యంతరపరిచేటట్టుగా ఉండి తీరకూడదు. అందుకే చాలా మందికి అన్యులు వారి గొర్రెలు అని పిలిచినప్పుడు వారి మీద కసి వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, వారిని తిట్టాలనిపిస్తుంది, వారిని చూసినప్పుడు ద్వేషం వచ్చేస్తుంది. అది దేవుని యొక్క బిడ్డల లక్షణం కాదు. అది దేవుని బిడ్డలు చేసుకోవాల్సిన పని కాదు. వారికి ఏముంది, యోగ్యత ఉంది, అర్హత ఉంది మనల్ని అవమానపరచడానికి, మనల్ని కొట్టడానికి, మనల్ని సతాయించడానికి, మనల్ని వేదపరచడానికి, మనల్ని భయపెట్టించడానికి, మనల్ని ఏం చేయడానికి చెత్త చిత్రహింసలు పెట్టాలి. అంత చిత్రహింసలు పెడతారు, ఆ పని చేస్తారు. మన పని మనం మౌనం పాటించడం, మన పని మనం వాక్యానికి ఉండి తీరడం, మన పని దేవుని యొక్క వాక్యానికి యేసయ్య రాకడకు మనం ఏమై ఉండి తీరాలి, తయారై ఉండేటట్టుగా ఉండి తీరాలి. లోకంలో జరిగినవి మన ఆత్మీయతకు అభ్యంతరం కాకూడదు. మరి మనం ఏదైతే వచ్చిన దాడులు ఏవి కూడా మనకి ఏం కాకూడదు, వేదన కల్పించేటట్టుగా ఉండి తీరకూడదు. అలా ఒకవేళ నీకు వేదన పడితే ఈ పగటి వేళ మారు మనసు పొందేసుకో. ఈ పగటి వేళ దేవుని దగ్గర తగ్గేసుకో, దేవుని దగ్గర ఒప్పేసుకో, దేవుని దగ్గర క్షమాపణ అడిగేసారు. ఒకవేళ ఎవరి పట్ల అయిన కోపం కానీ కసిగా వస్తే వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించి కాలు కడిగి క్షమాపణ అడుగు. లేక కసి పెట్టేసుకొని దేవునికి సేవించేసుకొని దురాత్మను పొందుకోవడం కన్నా కసిని వదిలేసుకొని క్షమించే తత్వముతో దేవుని యొక్క గొర్రె పిల్లలుగా మారి తీరాలి. దేవుని బిడ్డలకు పిలిచిన ఒక పేరు గొర్రెలు అని, గొర్రె పిల్లలని. అలాగైతే మనం గొర్రెలు అయితే దేవుడు ఏమై ఉన్నారు, కాపరి అయి ఉన్నారు. అలాగే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో చదివాం. ఆయన మనల్ని గొర్రెలు కాపరిగా, మనల్ని గొర్రెలుగా ఆయన ఏం చేస్తున్నాడు, సమకూర్చుకుంటున్న దేవుడు. ఆయన సమకూర్చుకోవడం అంటే ఆయనను మనల్ని ఏం చేసి సంరక్షించుకోగలిగిన దేవుడు. ఆయన మనల్ని ఏం చేసేది, సదుపాయంతో నిలబెట్టిన దేవుడు. తర్వాత చెప్పిన మాట, ఆయన తన బాహు చేత మనల్ని ఏం చేసుకున్నాడు, మోసుకుంటున్న దేవుడు. ఆయన నువ్వు గొర్రె పిల్లవైతే నీకు సంరక్షణ ఉంది. నువ్వు గొర్రె పిల్లవైతే నీకు ఆయన చేతిలో పట్టుకొని ఉన్నాడు. నువ్వు గొర్రె పిల్లవైతే ఆయన నిన్ను మెల్లిగా నడిపించుతున్నాడు. నువ్వు గొర్రె పిల్లవైతే ఆయన నీకేంటి అతను అవసరము ఇచ్చుకొని నడిపించుకుంటున్నాడు. ఆయన ఒక మంచి కాపరిగా మనల్ని నడిపించుకుంటున్నాడు. అందుకే కీర్తన 83లో చెప్పిన మాట, యెహోవా నాకు కాపరి అయి ఉన్నందున నా జీవితంలో ఏ రీతిలో ఏముండి తీరదు, లోటు కలిగే స్థితిగతి ఉండి తీరదు. అప్పు కలిగిన స్థితిగతి ఉండొచ్చు, రోగం కలిగిన స్థితిగతి ఉండొచ్చు, కుటుంబం ఇరిగిపోయిన తత్వతలు ఉండి తీరదు, వైవాహిక జీవితం ఇరిగిపోయేటట్టుగా ఉండొచ్చు. కానీ ఆయన కాపరిగా ఉండి తీరితే ఆ గొర్రెకి
లోటగిన విధానం ఉండే పరిస్థితి ఉండదు. ఆ ఇబ్బంది కలిగిన చర్యలు, ఆ అవమానం చెందిన చర్యలు, ఆ వేదన కలిగిన చర్యలు, ఆ పద్ధతైన కుటుంబమన్న చర్యలు ఆయన ఏం చేయొచ్చు? అతికించగలిగిన మంచి నాయకుడిగా రాగలిగి తీరుతాడు. అందుకే సంఘానికి ఎప్పుడు దేవుడు పిలిచే ఒక పేరు మందలు లేకపోతే గొర్రెలు. మనం ఆ మందల ప్రణాళిక ప్రకారంగా ఎండి తీరాలి. గొర్రెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటో తెలుసా? వాటిని నడిపించిన నాయకుడు చెప్పిన ప్రణాళికలు ఐక్యతతో బయలుదేరతారు. గొర్రెలకు ప్రత్యేకత, వారికి బుద్ధి ఉండదు, వారికి ఏ రీతి కలిగిన పరిజ్ఞానుడు. దాన్ని నడిపించడానికి నడిపించిన నాయకుడు కరెక్ట్ గా ఉంటే గొర్రెలు దానికి ప్రకారంగా ఏం చేస్తారు? నడిచే ఒక బాధ్యతలోకి వెళ్ళి తీరుతాయి. అలాగైతే సంఘానికి దేవుడు గొర్రెలను పిలిచినప్పుడు, నా మందలని పిలిచినప్పుడు ఆ సంఘానికి చేర్చుకునే బాధ్యత కాపాలిది, ఆ సంఘానికి సంరక్షించే బాధ్యత దేవునిది, ఆ సంఘానికి చేతిలో పట్టుకునే బాధ్యత దేవునిది, ఆ సంఘానికి నడిపించేది దేవుడు. కాబట్టి ఆ సంఘంలో కావాల్సిన పని అన్ని దేవుడు చేసి వెళ్ళి తీరుతారు. అందుకే మనం ఆ విషయంలో ఏం చేయకూడదు? వేదన పడకూడదు. మెండల మధ్య కొట్టుకోరా, పశువుల మధ్య కొట్టుకుంటారు. సంఘాలు గొడవలు లేవా? ఉన్నాయి. సంఘాల్లో పక్షపాతం, కోపాలు, కసిలు లేవా? ఉన్నాయి. దాని అర్థం కొట్టుకున్నారే, దానిని క్రమపరచుకు తీరడానికి మంచి నాయకుడిగా, గొర్రెల కాపరిగా దేవుడు ఉన్నాడు. దాని అర్థం ఎప్పుడు సంఘం కొట్టుకోవడం కాదు, కొట్టుకోనే పరిస్థితికి వెళ్ళకూడదు. కొట్టుకునే తత్వంలోకి ఏం చేయకూడదు. వెళ్ళకూడదు. ఈ కాలంలో మనం చూడగలిగితే సంఘ బిడ్డలు కొట్టుకునేది యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, సేవకులు కొట్టుకునేది, సేవకులు ఏకమతం కానీ అన్ని మనం చూసి తీరుతున్నాం. దాని అర్థం మెండలు అయి తీరితే, గొర్రెలు అయి తీరితే వారి మధ్యలో ఏముంది? వివాదాలు ఉన్నాయి, కొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ వారిని చేర్చుకోగలిగి, క్షమాపణ అడిగి మరలా చేర్చుకోగలిగే స్థితిగతి ఎవరిది? దేవుడి బాధ్యత. నీవు నీ పని చేయగలిగి తీరితే ఆయన తన పనిని చేయగలిగి తీరుతారు. అందుకే మనం మెండలుగా, మా గొర్రెలుగా ఏం చేయాలి? ఎవరికి ఒదిగి ఉండి తీరాలి? దేవుడికి ఒదిగి ఉండి తీరాలి. దేవుని యొక్క వాక్యానికి ఒదిగై ఉండి తీరాలి. దేవుని వాక్యం ద్వారానే మనల్ని నడిపించి తీరేది. దేవుని ఆత్మశక్తి మనల్ని నడిపించుకు తీరేది. అప్పుడు గొర్రెల కాపరి ఎప్పుడు మనల్ని నడిపించుతూ ఉంటాడు, సంరక్షిస్తూ ఉంటాడు. అందుకే కీర్తన చెప్పిన మరణాంధకారంలో ఎల్లో వెళ్ళిన నేనేం చేయను, భయపడను. గణాంధకరమైన చీకట్లోకి వెళ్ళి నేను భయపడను. కారణం ఏంటిది? ఆయన కర్ర నన్ను సమాధానపరుచుతున్నది. ఆయన నన్ను క్రమపత్తి తీరుతుంది. ఆయన కాపరి అయితే కొన్ని సందర్భంలో కొట్టుకుంటే ఆయన మనల్ని ఏం చేస్తారు? కూడతారు కూడా. ఒకవేళ తండ్రులు పిల్లల్ని కొట్టలేకపోతే పిల్లలు ఏమైపోతారు? నాశనానికి గురైపోతారు. చాలా మంది పిల్లలు అమ్మా నాన్నని తిరిగి కొట్టడానికి మన కారణం ఏంటి? చిన్నప్పుడు అమ్మా నాన్నలు ఏం చేయలేదు, పిల్లలు కొట్టలేదు. కొట్టాలి, పిల్లల్ని గడ్డం మాడాలి. ఇప్పుడు కూడా కొంతమంది తల్లిదండ్రులకు పిల్లల్ని కొట్టాలన్న బాధ్యత తెలియట్లేదు. నువ్వు పిల్లల్ని కొట్టలేదు అనుకో, ఊళ్ళో నీ పిల్లల్ని కొట్టాల్సిన పరిస్థితి రాదు. ఊళ్ళో నీ పిల్లలు కొట్టకుండా ఉండి తీరాలి. నువ్వు నీ పిల్లలను కొట్టుకొని తీయాలి, తీరాలి. అలాగైతే గొర్రెలను సంరక్షించే బాధ్యతలు దేవుడు కొన్ని సందర్భాలు ఏం చేస్తారు? కూడుతారు. దేవుడు కొన్ని సందర్భాలు దాన్ని ఏం చేస్తారు? నూనె రాస్తారు. దేవుడు కొన్ని సందర్భాల్లో దానికి ఏం చేస్తారు? తడుపుతారు. ఎందుకు అవన్నీ చేసేది? బుద్ధి కలిగి ఉండి తీరడానికి. అందుకే కొట్టుకున్న విశ్వాసులుంటే, ఒకరినొకరి పైన కచ్చలు పెట్టుకున్న విశ్వాసులుంటే వారికి దెబ్బలు సునిశ్చితం. దేవుడిచ్చిన దెబ్బలకు ఏముంది? అయితే మనిషి బాగుపడతాం, లేకపోతే మనిషి నాశనం అయిపోతాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటి సునిశ్చితం. అందుకే మా బైబిల్ చెప్తున్న ఒక మాట, ఆయన బెత్తము వాడిన దేవుడే, ఆయన కొట్టే దేవుడే, శిక్షించే దేవుడే, ఆయన గద్దించే దేవుడే, ఆయన మనల్ని క్రమంలో తీసుకొచ్చే దేవుడే. అందుకే ఆయన అప్పుడప్పుడు మనల్ని ఏం చేస్తారు? శిక్షణ ఇస్తున్నారంటే క్రమశిక్షణ మనకి కావాలని అంటారు. ఒకరు మనల్ని కొట్టడానికి వస్తున్నారంటే మనలో ఏదో తేడా ఉంది, అక్కడ ఏదో మార్చుకోవాలి. అర్థం కాలేదు. స్కూల్లో టీచర్ కొడుతున్నారంటే దాని అర్థం ఏంటి? పిల్లోడు ఎక్కడో దారి తప్పిపోతున్నాడు, ఎక్కడో తన రూట్ మారిపోతున్నది. అలాగైతే మెండలకు ఆయన కొడతాడు. కొట్టడం మాత్రమే కాదు, వాటిని సంరక్షించే బాధ్యత కూడా ఆయనది. అందుకే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో మనం చదవగలిగినప్పుడు కాపరులకున్న లక్షణం గురించి, మంచి కాపరిగా దేవుడు ఏం చేసి తీరేది? నడిపించేది. మంచి కాపరిగా దేవుడు ఏం చేసేది? మేత పెట్టేది. మంచి కాపరిగా దేవుడు కట్టు కట్టేది. మంచి కాపరిగా దేవుడు మనకి న్యాయం తీర్చేది. అర్థం కాలేదనుకుంటా. దాన్ని అర్థం చేసే గుంపులో, మేకలు వెళ్తున్న గుంపులో కొన్ని సందర్భాల్లో వారికి ఏం దొరకదు? న్యాయం దొరకదు. మనకి న్యాయం
చూడగలిగి తీరితే దేవుని బిడ్డల పైన జరిగిన అత్యాచారాలకు న్యాయం దొరకట భయపడొద్దు. కాపరి ఆయన అయితే న్యాయం ఆయన అయితే తీర్చగలుగుతాడు. లోకంలో మనకి న్యాయం దొరకకపోవచ్చు, లోకంలో ఉన్న కోరిక మనకి న్యాయం ఇచ్చుకుని జరుగుతుంది, లోకంలో ఉన్న సదుపాయాలు మనకి న్యాయం ఇచ్చుకుని జరుగుతుంది. కానీ నువ్వు దేవునికి మండలుగా ఉండి, నువ్వు దేవునికి గొర్రెలుగా ఉండి, నువ్వు సంఘముగా గొర్రెలుగా మారి తీరితే నీకేముంది? న్యాయం ఇచ్చిన బాధ్యత. అంత మాత్రం లేదు. ఈ లోక ప్రయాణంలో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దెబ్బలు జరుగుతాయి, కొన్నిసార్లు మన శరీరానికి ఏం జరుగుతాయి, వేదన కలిగే చర్యలు ఉంటాయి. అలాగైతే ఆయన చేతిలో వైద్యం ఉంది, వైద్య శాస్త్రం ఉంది. ఆయన మీకు ఏం చేసి తీరుతారు? ఆయన తన వైద్యానికి మమ్మల్ని చికిత్స చేసి తీరుతారు. అందుకే ఆయన మన తలను భూమితో అంటిస్తున్నారు. అందుకే కదా మనకి తెలిసిన ఒక కథ కదా, ఒక వ్యక్తి యెరూషలేము నుంచి ఎక్కడికి బయలుదేరాడు, ఎరుకోకు బయలుదేరాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఏమైపోయాడు? దొంగల మూట మధ్య పడిపోయాడు. దొంగలు వారిని పట్టుకొని ఏం చేసేశారు? ఆయన బట్టలు మొత్తం చిప్పేసి ఆయన ఆస్తి పార్టీ మొత్తం ఏం చేశారు? దోచుకొని ఆయన ఏం చేశారు? సగ ప్రాణం, ఆ ప్రాణం పోయేటట్టుగా విడిచిపెట్టేపోయాడు. నాకు నచ్చిన మాట అదే. ఆ త్రోవన ఒకడు యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు. వారిని ఏం చేయాలి? పట్టించుకోవాలి, వారి పట్ల మనసు చూపించాలి. కానీ అదే త్రోవన ఒకడు వెళ్ళాడు, ఆయన మంచి సమరీయుడు, ఆయనలో మంచితనం ఉంది, ఆయన ఏ ప్రేమను చూపించిన వాడు. ఆయనకి కనబడినప్పుడు ఏం కనబడింది? దిగంబరత్వంతో పడి ఉన్నది మంచి కనబడింది. ఆయన ఊపిరి వదిలిపోతూ ఉన్నది కనబడింది. ఆయన ప్రాణం కొట్టుకులాడేది కనబడింది. ఆయన శరీరం గాయాలతో ఉన్నది కనబడింది. అలాగైతే సంఘములో ఉన్న సంఘ బిడ్డలకి కొందరి వేదన అర్థమై తీరాలి, కొందరి నొప్పి అర్థమై తీరాలి, కొందరి వేదనకు నువ్వేమై తోడై ఉండి తీరాలి, కొందరికి సౌకర్యం ఇచ్చేవారిగా ఉండి తీరాలి, కొందరికి నువ్వు పొడిగా మారి తీరాలి, కొందరికి నీవేంటనే మంచి తప్పిక తీర్చే దాహంగా నీరుగా మారి తీరాలి, కొందరికి నువ్వు ఆహారంగా మారి తీరాలి, కొందరికి నువ్వు ఏమై తీరాలి? సంరక్షించే కళ్ళగా మారి తీరాలి, కొందరికి నీవు లేవనెత్తే తాడుగా మారి తీరాలి. అలాగైతే ఇదే మంచి సమన్వయ లక్షణం సంఘములో వ్యాపారించబడి ఉంటాయి. అందుకే మంచి సమన్వయుడు చేసిన పద్ధతి, ఆయన తన వాహనం మీద ప్రయాణం అవుతున్నాడు. ఆ వాహనం నుంచి ఆయన ఏం చేశాడు? దిగిన తర్వాత తన మూటలను విప్పాడు. సామాన్లన్నీ మనలాగా చేతులు పట్టుకొని వెళ్తాడు. ఆడేం చేస్తాడు? సామాన్లన్నీ ఒదిగి చేసి పెట్టేసుకొని వెళ్తాడు. వీడేం చేశాడు? తన సామాన్ గుప్పిటి మొత్తం విప్పాడు. దాని అర్థం నీవు తెలుసుకోవాల్సిన, నువ్వు దేవుని యొక్క సంఘ బిడ్డమైతే గొర్రెలతో ఏదైనా వేదన చెందిన చర్య వస్తే వాళ్ళు ఏం చేయాలి? నీకు పెట్లు విప్పాలి. బాక్సులు విప్పాడు. బాక్సులు విప్పిన తర్వాత ఏం చేశాడు? బట్టలు తీశాడు, పొడవాల్సింది తుడిచాడు, ఆ రాయవలసిన మందులు రాశాడు, కావాల్సిన నూనె రాశాడు, కావాల్సిన పరిచయం మొత్తం ఇచ్చాడు. ఆయనకి సౌకర్యం ఇచ్చి ఈయన వేద పడ్డాడు. ఆయనకి సౌకర్యం ఇచ్చి అదే క్రైస్తవ్యం. చాలా మందికి నువ్వు వేరొకడికి అప్పు ఇచ్చేసి ఆడ తీర్చాలి, నువ్వు తీర్చాలి. మరి నేను అంత ఎవరికి ఏముందని చెప్పిన అలాగే మెండవి కాదు, గొడవి కాదు, అదే కాదండి. లేదు చేసి మనం ఏం చేయాలి? కీడు అనుభవించాలి. దానికోసమే దేవుడు మనల్ని ఏం చేసింది? పిలిచి తీరింది. అలాగైతే ఈ సమర్యుడు అప్పటి వరకు దేని మీద కూర్చునేవాడు? తన వాహనం మీద కూర్చున్నాడు. ఆయన ఇప్పుడు వాహనం ఎవరికి ఇచ్చేసాడు? ఆ వేదన పడిన మనిషికి వాహనం ఇచ్చేసి ఆయన వాహనం మీద కూర్చొని ఈయన ఏమైంది? రాడు నేల మీద నడవడం మొదలెట్టాడు. ఇదే క్రైస్తవ్యం. ఇలా చేయలేకపోతే నువ్వు క్రైస్తవుడిగా, దేవుని బిడ్డవిగా. నన్ను కొట్టారు, వేదనకు వచ్చారు, నాకు మస్తాను, నేను దేవుని బిడ్డవిగా. నీకు దేవుని స్వభావం లేదు. దేవుని స్వభావం ఉంటే ఏంటి? కొన్ని వేదనలు అనుభవించాలి, కొన్ని గాయాలు అనుభవించాలి. చూపించగలిగితే ఏసై చూపించే ఇది నా స్నేహితుడు నాకు ఇచ్చిన గాయం, నా వీటిలో ఇచ్చిన వేదన, నా స్నేహితుడు నాకు ఇచ్చిన వేదన, నా శరీరం దున్నబడి తీరింది, నా స్వజనులు నాకు ఇచ్చిన వేదన. అలాగే తీరితే గొర్రెలకు సంఘ బిడ్డలకు ఒక ప్రత్యేకత ఉంది. అవతల దాడి చేసి చూపించగలిగేటట్టుగా ఎక్కడ చూపించొద్దు, చూపించడానికి వేదిక ఉంది. అన్నట్టు విశ్వాసం ఉన్నాయి. ఎక్కడే చూపించారు ఈ విశ్వాసం కొట్టిన దెబ్బ, ఈ విశ్వాసం
విశ్వాసం నాకు అప్పులు పాలు చేసింది తప్ప ఎక్కడ చూపించేది ఎవరు గుర్తించారు? ఎక్కడ చూపిస్తే ఎక్కడే దాన్ని పెట్టుకోవాలని దొరికేది. అర్థం కాలేదు. ఎక్కడ చూపిస్తే ఎక్కడే దాన్ని పెట్టుకోవాలని దొరికింది. అదే అక్కడ చూపించవచ్చు దాని ప్రతిఫలం దేవుడు సునిశ్చితంగా నెరవేర్చేది. అలాగే కీర్తి ఆయన గాయములను కట్టే దేవుడు, వేదన చెందిన చర్యలను ఏం చేశాడు? కట్టే దేవుడు. ఆయన మనకి ఆహారం పెట్టే దేవుడు. ఆయన మనకి ఏం చేసే దేవుడు? న్యాయాన్ని తీర్చే దేవుడు. లోకంలో మనకి ఏం దొరకదు, న్యాయం దొరకదు. న్యాయం అమ్మొచ్చు, కొనుక్కోవచ్చు, కానీ దేవుని బిడ్డలకి ఏం లేదు, న్యాయం లేదు. కానీ ఆయన మనకి న్యాయకర్తగా ఏం చేయొచ్చు? విడుదల నిచ్చుకు తీరవచ్చు. గ్రంథంలోకి వచ్చి తీరితే దాని 9వ అధ్యాయం 16వ వచనంలో మనం చదవగలిగి తీరితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నడిపించుకున్న విధానం గురించి అక్కడ చెప్పుతున్నట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం దాని 16వ వచనం. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందులి రత్నమలినున్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించెను. దేవుడు వారిని ఏ రీతిగా రక్షించి తీరుతారు? మందలను రక్షించి తీరేది ఏ రీతిగా అంటే వారికి ఆపద కలిగిన చర్యలు దేవుడు వారికి ఏం చేశారు? సహాయం చేసి తీరుతారు. అప్పుడు వారు ఏమై ఉండితే కిరీటములా అందరికి ప్రదర్శన పరిచి తీరేటట్టుగా అందరికి చూపించుకోగలిగేటట్టుగా మహాత్మ్యముతో నిలబడగలిగి తీరవచ్చు. సంఘము సంఘ బిడ్డలకి మంగళని చెప్పారు, లేకపోతే మేకలని చెప్పారు. దాని అర్థం మేకలకి వేదన చెందిన చర్య ఉంది, దుఃఖం అనుభవించిన చర్య ఉంది, బాధల్లోకి చేరే చర్య ఉంది, చిత్రహింసల పడే చర్య ఉంది. అలాంటి యొక్క సందర్భములు నీ తెత్తి పైన కిరీటం ఇచ్చి తీరేటట్టుగా ఆయన నిన్ను చేర్చుకొను, ఆయన నిన్ను సహాయపరచును, ఆయన నిన్ను లేవనెత్తి తీరును, ఆయన నిన్ను విడిపించుకు తీరును. అలాగే శరీరంలో వేదన ఉన్నప్పుడు నెత్తి మీద అందరికి కనబడి తీరేటట్టుగా కిరీటం. అర్థం కాలేదు. ఎంతలకి వేదన కలిగిన చర్యలు ఆయన ఏమైతే దగ్గరస్తుడై ఉండి సదుపాయించి మనకి అందరికి డిస్ప్లే అయి తీరేటట్టుగా అందరికి కనబడి తీరేటట్టుగా ఉన్న కిరీటంగా ఆయన ఏం చేసి తీరగలుగుతాడు, మార్చగలిగితే. అందుకే వేదన వస్తుందని అప్పుడప్పుడు తడివి చూసుకో, కిరీటం ఉందో లేదో ఒకసారి తడివి చూసుకో. దేవుడు సంఘ బిడ్డలకి సర్వాంగ కవచం ఇచ్చారు. సర్వాంగ కవచం ఇచ్చిన దాంట్లో తలలో ఏముంది? తలలో ఏముంది? రక్షణ. రక్షణ అన్న శృంగం తల మీద ఉంది. దాని అర్థం నువ్వు రక్షింపబడిన వాడు అని తల చూస్తేనే అర్థమైపోతుంది. రక్షణ పొందలేదంటే తల చూస్తేనే అర్థమైంది. కాలు చేతులు చూడక్కర్లేదు, ఏం చూస్తే చాలు. చూడండి, ఈ జుత్తుని క్రాపింగ్ చేసే విధానం చూస్తే అర్థమైంది. దేవుని పెట్టవా ఇంకెవరో చూస్తే అర్థమైపోవాలి. అభిషేకం తల మీద పడి తీరేది. అలాగే తీరితే ఘనత వచ్చే కనబడేది ఎక్కడ? తల మీద. అలాగే ఒక్క తల ఎప్పుడు శుభ్రం కలిగిన చర్య. దాని అర్థం దేవుని బిడ్డలారా, మరి రక్షణ పొందిన దేవుని బిడ్డలకు కనబడేది ఏదో ఒకటి ఉంది. విశ్వాసులను పాస్టర్ గారికి కిరీటంగా బయట బోధించి తీరుతున్నది. అలాగే నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేసిన పాస్టర్ గారిని నేను చేస్తున్నాను కిరీటంగా మోస్తున్నారు. కాబట్టి నువ్వు అక్కడ నుండి ఏమైతే నీ సేవకుడికి నీ సంఘ కాపాలికి ఏమైతే అభిమానంగా ఘనతగా మారి తీరాలి. అందుకే గొర్రెలు ఎప్పుడు ఏం చేయాలి? వారికి వేదన చెందిన చర్యలు దేవుడు వారికి ఏమై ఉన్నారు? కిరీటంగా ఉంది. ఆ కిరీటం కనబడేటట్టు తీరాలి. రాజులను మీరు చూడండి, ఇప్పుడు రాజులు లేరు. రాజులున్న కాల తరగతుల వారి తల మీద ఏముంటది? కిరీటం ఉంటది. ఆ కిరీటమే వారిని గుర్తించేది ఏ దేశానికి చెందిన వాడని. అలాగైతే నీ తల మీద ఉన్న కిరీటం కనబడి తిరిగి సాతాను భయపడతాడు. కారణం తెలుసా? ఆయన గుంపులో ఉన్నోడుగా నువ్వు అని కలిగిన దాడులు ప్రయోగం అయితే అర్థమైపోతుంది. అందుకే దేవుడు విడదాల రక్షణ శృంగంలో మనం బలపడి ఉంది. అందుకే దేవుని సంఘ బిడ్డల రక్షణ పోకుండా జాగ్రత్త పరచుకోవాలి. రక్షణ నాశనం అవుతుందా? రక్షణ పోగొట్టొచ్చా? నాకు లేదు అనుకుంటున్నాను. నువ్వు పొందుకున్న రక్షణ పోగొట్టొచ్చా? రక్షణకు రెండు విధానాలు ఉంది. ఒకటి దేవుడు మనకి ఇచ్చిన రక్షణ, రెండోది మనం సంరక్షించిన రక్షణ. అర్థం కాలేదు. ఉదాహరణకి
మనకి నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు నా బండి అక్కడెక్కడ కాలంలో దిగిపోయింది అనుకో, నాకేం కావాలి? కాలం నుంచి నాకేం కావాలి? రక్షణ కావాలి, విడుదల కావాలి. ఆ సందర్భంలో యేసయ్య వచ్చి నన్ను ఏం చేశారు? చెయ్యి అక్కడ నేను ఏం చేశారు? లేపారు. అలాగని చెప్పి మాసప్పుడు మళ్ళీ వచ్చి అక్కడ పడిపోతే మళ్ళీ ఆయన లేవరు. అర్థం కాలేదు. ఒకసారి నా కారు దిగిపోయేది, ఒకసారి నేను పడ్డాను, అక్కడ దేవుడు నన్ను లేపిన తర్వాత మా ఆయన మళ్ళీ అక్కడ పడకుండా ఏం చేయాలా? రేపు నువ్వు బండి వేసుకుని వచ్చినప్పుడు జాగ్రత్తగా నడవాలా. దాని అర్థం ఒకసారి దేవుడు నిన్ను రక్షించారు, కాపాడారు, నువ్వు రక్షింపబడ్డావు. ఇక నువ్వు నీ రక్షణని నీవేం చేయాలి? కాపాడుకోవడానికి ప్రయత్నం చేసుకునేయాలి. అందుకే పడకుండా, దొరలకుండా, జారిపోకుండా నీ రక్షణను నీవే ఏం చేయాలి? సంరక్షించుకునే బాధ్యత నీది. అప్పుడు రెండు వస్తాం కదా, ఒకటి దేవుడు మనకి ఇచ్చిన రక్షణ అది ఎల్లప్పటికీ స్థిరమైనది, అందులో అది చెడిపోయే ఒక పద్ధతి లేదు. కానీ మనం పొందుకున్న రక్షణను మనం ఏం చేయవచ్చు? కోరుని చెడగొట్టుకు తీరవచ్చు. అబద్ధం చెప్పేవా? పోగొట్టినట్టే. చర్చికి రాలేదా? పోగొట్టినట్టే. ఆర్థిక విషయంలో దౌర్జన్యాలు పోగొట్టుకున్నావు. రక్షణ పోయిన తర్వాత మళ్ళీ రక్షణ పొందాలి. అందరికీ అది అలవాటు అయిపోయింది. ఏది రోజు రక్షణ పొందడమే. కొన్ని సంఘాలు కానీ బైబిల్ అలా సహకరించట్లేదు. రోజు రక్షణ ఒక్కసారే. అర్థం కాలేదు. ఒకవేళ పొరపాటు జరిగిపోతే ఆ రక్షణ కొరకు నువ్వేం చేయాలి? ప్రయాసపడి ఏం చేయాలి? వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నేను చెప్పినప్పుడు ఉద్దేశం ఇదే, దొరికిన రక్షణని నీవేం చేయాలి? జాగ్రత్త పరుచుకు తీరాలి. అందుకే రక్షణ కిరీటం అని చెప్పబడేది. రక్షణ దేవుడు ఏం చేశారు? హెల్మెట్ గా దేవుడు మనకి ఇచ్చారు. దానిని మనం ఏం చెయ్యాలి? సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనది. రక్షణ పోకుండా అబద్ధం చెప్పకూడదు. రక్షణ పోకుండా ఏం చేయకూడదు? నిజాయితీగా జీవించాలి. రక్షణ పోకుండా ఏం చేయకూడదు? సినిమాలు చూడకూడదు. రక్షణ పోకుండా కొన్ని విషయాలకు మనం దూరం అయ్యేది. కారణం రక్షణ పోకుండా నేనేమైతే జాగ్రత్త వహించుకు తీరేది. ఈ లోకం నాకు యోగ్యమైనది కాదు. ఈ లోకంలో ఉన్న సిద్ధాంతాలు ఏవి నాకు అనుకూలమైనది కాదు. నా రక్షణ పోకుండా నేనేమైతే తీరేది? నన్ను నేను కాపాడుకు తీరేది. దేవుని బిడ్డలకు అడిగితే ఎందుకు మీరు ఆ సినిమా చూడట్లేదు? ఎందుకు మీరు పిచ్చి వేషాలు చేయట్లేదు? ఎందుకు మీరు డాన్సులు చేయట్లేదు? ఎందుకు మీరు డీజేలు పెట్టట్లేదు? ఎందుకు మీరు అప్పుడు చెప్పే మాట్లాడలేదు? నాకు దొరికిన ఒక రక్షణ ఉంది, దానిని నేనేం చేస్తున్నాను? కాపాడుకునే బాధ్యతలో నేనున్నాను. ఆ పనిలో ఉన్నందున నాకు ఇంకేమి ఏం కావట్లేదు. సుఖమికి తీరట్లేదు, సమాధానానికి తీరట్లేదు, నెమ్మదికి తీరట్లేదు. నాకు ఇచ్చిన రక్షణ ఆయన రక్తం ఇచ్చి ధరించిన రక్షణను మనం కాపాడుకోవాలని చెప్పేది. రక్షణను పొంది తీరడానికి ఆయన ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, తన శరీరం జరిగింది. ఆయన శరీరం ఏమై తీరింది? ఎంత చిత్రహింసలు పడిందో చెప్పుకు తీరలేదు. నీ పిల్లలకి ఎలాంటి దెబ్బలు కానీ జరిగితే నీకు ఎలా ఏడిపోతుంది? అలాగైతే యేసయ్య దెబ్బలు కాసినప్పుడు తండ్రి అయిన దేవుడికి కూడా ఏమొచ్చింది? వేదన వచ్చింది. కానీ అప్పుడు ఎవరు గుర్తుకొచ్చాడు? నువ్వు గుర్తుకొచ్చావు. నీ జీవితం గుర్తుకొచ్చింది. నీ ఆత్మీయ చర్య ఆయనకు గుర్తొచ్చింది. ఆ వేదన ఏం చేస్తున్నాడు? గుండెలో పెట్టేసుకున్నాడు. అందుకే రక్షణ పొందినవాడు దేవుని యొక్క గుండె చొప్పుడు అర్థం చేసుకొని గాయపడబడింది అన్నది గుర్తుకొస్తున్నాడు. కాబట్టి జీవించండి. అందుకే మనం ముందు మాట్లాడలేదు, అందుకే మనం కొట్టుకోవడానికి వెళ్ళట్లేదు, అందుకే మనం ఏం చేయట్లేదు. అన్ని చేసిన పద్ధతులను పాటిన కారణం ఏంటిది? రక్షణను ఏం చేస్తున్నాం? విడివించే కారణం ఎవరి గుండెలో ఉన్న వేదనను షేర్ చేసుకుంటున్నాం. దేవుని గుండెలో ఉన్న వేదనను షేర్ చేసుకుంటున్నాం. అందుకే దేవుని గుండెలో మనకి వేదన కలిగిన చర్యలు మన తల మీద మన కిరీటం అందరికి ప్రదర్శనంగా కనబడి ఆటలు ఆనందించుకొని ప్రతి శ్రమను అనుభవించడానికి గొర్రెలు తయారై ఉండి తీరాలి. అందుకే యోహాను సువార్త పుస్తకం 10వ అధ్యాయంలో ఆయన మంచి కాపరిగా మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపించుతున్నాడు. ఇక లూకా సువార్త పుస్తకం 12వ అధ్యాయం 32వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ చెప్పిన మాట మీరు చూడండి. లూకా సువార్త పుస్తకం 12వ అధ్యాయం 32వ వచనం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎక్కడే చెప్పాలి? మంద యొక్క సంఖ్య ఏమని తీరింది? చిన్నదైపోద్ది. అంతే కదా. అందుకే కదా ఇప్పుడు చిన్నది చాలా తక్కువ మంది ఉన్నారు కదా. దాని అర్థం మంద యొక్క సంఖ్య విపరీతంగా ఉండి మెల్లిమెల్లిగా ఏమైపోద్ది? చిన్నగైపోద్ది. ఎందుకు చిన్నగైపోవడానికి కారణం? ఎందుకు చిన్నగైపోయి? ఇందాక నేను చెప్పాను, కొందరు రక్షణ ఏం చేశారు?
పోగొట్టేశారు. పోగొట్టడం వలన ఏమైంది? అంతే కదా. మామిడికాయ బకెట్ కొన్నప్పుడు కొన్ని పిచ్చికినప్పుడు చిక్కినప్పుడు ఏమైపోయింది? పతకైపోయింది. దానికి లోపల పురుగు వచ్చేసింది. దాన్ని మనం ఏం చేస్తాం? మెల్లిగా తీసేసి వేరు చేసేస్తాం. నాలాంటి దాన్ని తీసేసి ఏం చేస్తారంటే మామిడి దాంట్లో చేసేస్తాం. మరి అంతే కదా. మరి మంచి అవడం చేస్తారేంటి? మీకోసం మంచి చేయడానికి వేరే వస్తారులే. చెప్పండి. చెప్పకపోతే ఆ తండ్రి మీరు తినాలి వస్తారు. మామిడి తండ్రి చేసేవాడు మంచివాడు వాడాడు. అంత సీన్ నాకు కళ్ళారా నేను చూశాను. నాకు కళ్ళ ముందే భువనేశ్వర్ వెళ్ళి మామూలుగా హోటల్లో తినిన తర్వాత ఎందుకో కొద్దిగా సరదా అనిపించి అక్కడ కూర్చోడానికి ఒక కూర్చుంది. అక్కడ కూర్చున్నాను. అవతల పక్క ఒక అమ్మ శ్రీకాకుళం ఎక్కడి నుంచి వచ్చిన అమ్మ అనుకుంటాను. ఆమె అక్కడ బట్టి నన్ను చూస్తుంది, ఏదో ఇలా చేస్తుంది. నన్ను చూస్తుంది, ఏదో ఇలా చేస్తుంది. ఏం అర్థం కాదు. నేనేం చేశానంటే తల్లిగా ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నట్టుగా వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒక బకెట్ ఉంది. పక్కన పుచ్చిపోయినవి పనికి రానివన్నీ ఇక్కడ ఉంది. అది ఒక్కొక్కటి ఏరుతుంది, తొక్కలు తీరుతుంది, పిసుకుతుంది, తొక్కలు తీరుతుంది, పిసుకుతుంది. కాసేపు అయితే ఒక బండి వచ్చింది, ఈ డబ్బడు ఎత్తి పెట్టించింది. నేను దాని వెనకాల ఆటో లేదు. ఇది ఎక్కడికి తీసుకెళ్తాను? అప్పుడు నాకు అర్థమైంది, ఎన్నింటికి వెళ్ళినప్పుడు ఇది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? అక్కడ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి కంపెనీ పేరు అని చెప్తే మీరు తాగడం మానేస్తారు. కంపెనీ పేరు చెప్పండి, మీరే ఎదుర్కోండి. చివరికి ఆ కంపెనీ గేట్ వరకు వచ్చినప్పుడు నాకు అర్థమైంది, ఇది తెలిసింది లోనకే. మంద పెరుగుతున్న మంద మెల్లిమెల్లిగా ఏమైంది? రొచ్చు చిన్నగా మారిపోయింది. కారణం ఏంటిది? వారు ఏం పోగొట్టుకున్నారు? రక్షణను పోగొట్టుకున్నారు. దేవుడిచ్చిన కృపావరములను పోగొట్టుకున్నారు. దేవుడిచ్చిన తలాంతులను పోగొట్టుకున్నారు. దాని వలన వారి సంఖ్య ఏమైంది? అప్పుడు మనకేం వస్తుంది? చదవండి. ఎందుకు భయం వచ్చేది? పెద్ద మంద ఉండేది కదా, ఇప్పుడు ఏమైపోయింది? పెద్ద మంద ఉంటే ప్రాబ్లం ఎవడైనా వస్తాయి వీళ్ళతో నిలబడతారు కొట్టడానికైనా దేనికైనా. ఇప్పుడు మంద సన్న అయిపోతే ఏమొచ్చేది? ఆటోమేటిక్ లోపల భయం వచ్చేది, పిడికాతం వచ్చేది, అన్ని వచ్చేది. కారణం ఏంటిది? సంఖ్య తగ్గింది కాబట్టి. అదే కదా. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారు, మెల్లిమెల్లిగా సంఖ్య తగ్గి 2-3 వచ్చేసరికి భయం అధికంగా వచ్చేది కదా. ఇప్పుడు మా ఇంట్లో నేను ఒంటరిగా నాకు అన్ని శబ్దాలు బాగా వినబడుతున్నాయి. బాత్రూంలో పడుతున్న నీళ్ళు చుక్క కూడా సూపర్ గా వినబడుతున్నాయి. అర్థం కాదు. పక్కన ఉన్న ఇంట్లో ఎవరో మాట్లాడితే ఇంట్లో ఎవరో మాట్లాడుతారంటే వెళ్ళిపోతుంది. కారణం ఏంటిది? చిన్న ఒకనే నేను ఉన్నాను కాబట్టి అన్ని నాకేమై తీరుతుంది, క్లియర్గా వినబడి తీరుతున్నది. దాని అర్థం మంద చిన్నదైపోతే ఏమొచ్చి తీరుతుంది? భయం వచ్చి తీరుతుంది. చాలా వేదన చెందే చర్య వచ్చి తీరుతుంది. దాన్ని ఎక్కడ చెప్తారు? చివరి మాట మీరు చూడండి. ఓ లోడ్, అందుకే భయపడమాక. దేవుడు మీకేం అనుగ్రహించిన? ఒక రాజ్యాన్ని అనుగ్రహించిన. దానికి దేవుడు రెడీగా ఉన్నారు. దాని అర్థం ఒక ఆస్తి నీకోసం దేవుడు రాసేసింది. ఆయన అక్కడికి వచ్చేస్తే చాలు అన్నది. అందుకే మంద తగ్గుతున్నాడు. ఈ మందను చూడొద్దు, అటు ఎవరిని చూసేసుకో. సంఘంలో సంఘ బిడ్డలు తగ్గుతున్నాడు. మాకు ఏదో రావట్లే, మాకు ఆనందం వస్తుంది. కారణం మంద తగ్గుతున్నప్పుడు నేను ఆనంద చూడగలుగుతున్నాను. అందుకే చాలా మంది 5 రోజులు వేదన కలుగుతుంది. వాళ్ళు అన్ని వ్యక్తులకి జీవించిన వేదన. అమ్మ ఎందుకు వేదన పడతారు? ప్రార్థన చెయ్యి. నువ్వు ఏడాది చూడాలి, నువ్వు దేవుడి తట్టు చూడాలి. దేవుడు నీకు ఇచ్చిన రాజ్యం, దేవుడు నీకు ఇచ్చిన సంరక్షణ, దేవుడు నీకు తీసుకెళ్తున్న దేశం. అందుకే దేనిని చూసి భయపడకూడదు. సంఖ్య తగ్గుతున్నది చూసినప్పుడు ఏం చేయకూడదు? సంఖ్యను కాపాడుకోవడానికి చాలా మంది చేసే పనులు ఏంటిది? చీరలు ఇస్తారు, బ్యాగులు ఇస్తారు, ఇది ఇస్తారు, గోధి సంచులు ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు. చివరికి ఆ విశ్వాసి దానికే బాధ చేయగలరు. దేనికే? మా అయితే గిఫ్ట్లు ఇస్తున్నారు కాబట్టి మేము గిఫ్ట్లు ఇస్తే వర్కౌట్ అవ్వదు. గిఫ్ట్లు అన్ని సమయంలో దొరుకుతుందని లేదు. ఉన్నారా నాతో కలిసి? గిఫ్ట్లు ఇవ్వడం కాదు, గిఫ్ట్ అంటే తిరిగి ఇచ్చుకోవాలి. అదే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, మన యొక్క సంఖ్య పెరగడానికి ఉన్న స్థాయిలో తగ్గే స్థాయి కూడా ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని సంఘాలు ఉన్నాయి. ఒకనాడు విపరీతంగా పెద్ద సంఖ్య, ఇప్పుడు అది కేవలం 10 మందిగా ఏమైపోయారు? ఒదిగిపోయారు. కానీ అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయి. ఎంతమంది ఒదిగిపోయారు? ఆ 10 మంది కూడా వస్తున్నారు.
అని నేను చెప్పి రావడానికి ఉద్దేశం, మందలో ఆద్యం మొదటి స్థాయిలో విస్తారతగా పెద్దగా ఉంటారు, తర్వాత ఏమైపోతుంది అంతే కదా. అయ్యగారు గట్టి గట్టి వాక్యాలు ఇవ్వడం మొదలెట్టేస్తే అయ్యగారు గట్టికి చేస్తున్నారు. వేరే సంఘము అందుకే ఏవో విశ్వాసం అంటుంది. ఈ సంఘంకి అయితే అయ్యగారు ఆభరణాల గురించి వస్త్రాల గురించి ఈ పడేస్తారు. ఆ సంఘానికి అయితే ఏ జిగా వేసినా ఏ మొన్న ఒక పాస్టర్ కూతురు చెప్తున్నది, అన్ని బట్టలు దేవుడు ఇచ్చిన బట్టలే కదా, అన్ని దేవుడు ఇచ్చినవే కదా, అన్ని ధరించుకుంటే ఏంటి ప్రాబ్లం? ధరించుకోమ్మా, నీ సిద్ధాంతం నువ్వు ధరించుకో. ధరించడంలో నాకు ఏది అభ్యంతరం ఏం లేదు. నువ్వు ధరించు, మిగతా వాళ్ళకి ఏది నువ్వు ధరించుకోవడానికి ప్రోత్సాహం ఏమవుతుంది. ఆ మాట చెప్పేటప్పుడే మిగతా వాళ్ళకి అందరికి ఆనందం. అన్ని బాధలు ఏది సూపర్గా వచ్చాను ఎందుకు అన్ని ఈరోజు అన్ని ధరించుకున్న తర్వాత ఇవన్నీ పీకేసి వచ్చేసి కూర్చోమాక వాక్యం చెప్పమాక, అదే నాకు చెప్పాలనుకున్నాను. ఈరోజు రంగులు ధరిపించాం, రేపు మళ్ళీ మైమర్పించారు. ఇళ్ళు అక్కడ సిరిగిపోతే బాగుండు, అల్లు అక్కడ సిరిగిపోతే బాగుండు, ఇల్లు ఇక్కడ సిరిగిపోతే బాగుండు, ఇవన్నీ తీసేస్తే బాగుండు, అలా చేసేసి ఆరాధనకు వచ్చేసి కూర్చుంటే బాగుండు అన్న ఆలోచన నేను రాకూడదు. అందుకే ఇప్పుడు నుంచే ఏం చేసుకో, దేవుని మీద భయభక్తి కలిగి ఉండి తీరడానికి చెప్పిన మంద సంఖ్య మెల్లిగా ఏమై తీరుతుంది, తగ్గిపోయే స్థాయి కలిగి తీరుతుంది. ఇక అపోస్తల క్రియ 20వ అధ్యాయం 29వ వచనంలో చదివినప్పుడు మనకు ఆనందించడానికి ఒక మాట అక్కడ ఉంది. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించినది నాకు తెలియను, వారు మందను కనికరింపరు. అప్పుడు మంద మనమైనప్పుడు తోడేలు, మందలో లేనో తోడేలు. చచ్చి విడిచిపెట్టిన విశ్వాసం ఎవరో మీరే ఊహించుకోండి, నేను చెప్పండి తెలుసుకోవాలి. సంఘంతో అనుబంధం లేక, సేవకుడితో అనుబంధం లేక, కాపులతో అనుబంధం లేకుండా ఉంటే ఎవరు అప్పుడు దేవుని బిడ్డలు, గొర్రెలు అయినప్పుడు దేవుని బిడ్డలు కాని వాళ్ళు తోడే. దేవుని బిడ్డ కూడా తోడేలు అయిపోవచ్చు. అక్కడ చెప్పిన మాట మీద తోడేలు నేను వెళ్ళిపోయిన తర్వాత ఓ లార్డ్ ప్రైజ్ లార్డ్ ఇక్కడే చెప్పాలి. అప్పుడు తోడేలు పని ఏంటిది? తోడేలు పని ఏంటిది? తోడేలు పని ఏంటంటే తోడేలు దగ్గరికి వెళ్ళి చూడాలి, అప్పుడు అర్థమవుతుంది. తోడేలు పని దేని దొరికినా దాన్ని చింపేది, దేని దొరికినా దాన్ని తినేది, దానికి అసలు ఏముండదు, దైవం ఉండదు, ఏముండదు. దాని అర్థం మందలను చెరుపుకు తీరడానికి, చెదిరించుకు తీరడానికి ఎవరు పని చేస్తాడు? తోడేలు పని చేసి తీరుతారు. అలాగైతే సంఘ బిడ్డలు తోడేలు శక్తిలో నుంచి ఎదురించుకు తీరడానికి పనేటట్టుగా తీరాలి. హల్లెలూయా. మన సువార్తలో రాయబడిన వాళ్ళు ఏం చేస్తారు? ఏ వస్త్రం ధరించుకొని, గొర్రె పిల్ల వస్త్రం ధరించుకొని లోన ఎలాగొంటారు? హింసాత్మకమైన క్రూరత్వం కలిగి ఉన్న, మృగతుల్యం కలిగి ఉన్న తోడేలుగా బయట ఎలా ఉంటారు? వైలెంట్గా ఉంటారు, వైలెంట్గా పనులు చేస్తారు. దాని అర్థం తోడేలు లోనకి దూరింది. దాని అర్థం మంద మధ్యలో తోడేలు ఇయ్యొచ్చు, మంద మధ్య తోడేలు దూరిపోతారా అని వాళ్ళు చెప్పాలా? దూరింది తోడేలు. చప్పట్లు పట్టాలా? దూరింది తోడేలు. ఇలాగ కేకలు వేయాలా? దూరింది తోడేలు. అలా కాదు, దేనికి దూరింది? మందని ఏం చేయడానికి? చెదగొట్టడానికి, చెదిరించేటట్టుగా చేసి తీరడానికి. అందుకే బైబిల్ ఎంత గట్టిగా చదవాలా, 12:4 వాక్యం చెప్పాలా అని అర్థం. తోడేలు లోపలికి ఏమై తీరింది. అందుకే పాస్టర్ గారి మాట వేదనకరంగా, కొత్తగా వచ్చిన పాస్టర్ గారి మాట ముందు మాట. కొత్తగా వచ్చిన పాస్టర్ గారు చెప్పిన ప్రవచనం వామ్మో ఎంత సూపరో. పాస్టర్ గారు ఎన్ని మాటలు చెప్పినా అవన్నీ ఇంకా కోరేస్తారు. ఈ పాస్టర్ గారేమో పాస్టర్ గారు దొరికితే బాగుండు, పాత పాస్టర్ మాత్రం దయ కనికరం లేకుండా అమ్మా తోడేలు లోపలికి దూరింది. వాటికి దయ ఉండదు, వాటికి ఏముండదు, నీ మీద ఆశ ఉండదు. వాటికి ఆశ ఏంటో తెలుసా? నిన్ను తిని నీ సంపాదనను దోచుకు తీరడానికి. అలాగైతే తోడేలు మధ్యలోనే దేవుడు మనల్ని నివసింపజేశాడు. హల్లెలూయా. బోధ ఉన్న కాడ దుర్బోధ కూడా ఉంటాయి, ఆరాధన ఉన్న కాడ ఆరాధన
లేనితనం ఉంటాయి. అభిషేకం ఉన్న కాడ అభిషేకం లేని తత్వం ఉంటుంది. ప్రార్థన ఉన్న కాడ ప్రార్థన లేని తత్వం ఉంటాయి. వాక్యం ఉన్న కాడ వాక్య వ్యతిరేకత ఉన్న భావనలు ఉండి తీరుతాయి. దాని మంద తయారైతే తీరాలి. ఈ మధ్యలో తోడేళ్ళ మధ్యలో ఏమై తీరాలి? మనం చెదరకుండా నిలబడి తీరాలి. అందుకే ఆనాటికి కాదు ఈనాటికి కూడా ఇది జరుగుతూనే వస్తూ ఉన్నాయి. అందుకే కదా కొందరి వాక్య పరిచర్య విమర్శనకు మారి. విమర్శన అంటే అంగీకరించడానికి అవ్వదు, అంగీకరించలేము. పోయిన రోజు ఒక పాస్ గారు వాక్య పరిచర్య చేస్తున్నారు. నువ్వు విశ్వసించడం వల్ల నేను రక్షణ పొందగలుగుతానా? అర్థం కాలేదు. మీరు విశ్వసించడం వల్ల నేను రక్షణ పొందగలుగుతానా? ఆయన చెప్పిన అలా పొందవచ్చట. దానికి ఉదాహరణ కూడా తీశాడు. నలుగురు స్నేహితులు కలిసి ఒకరిని ఏం చేశారు? ఒక పక్షవాయువు కలిగిన ఒకరిని ఏం చేశారు? మోసుకొని తీసుకొచ్చారు. ఆ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ రాశారు వారి విశ్వాసం చూసి యేసయ్య ఎవరిని స్వస్థపరిచారు. అప్పుడు మీరు చెప్పింది తప్ప అయిపోయింది కదా. వారి విశ్వాసం చూసి, వారి అంటే ఎంతమంది? నలుగురు కదా, 5 ఆడు కూడా ఉన్నాడుగా. మరి ఆడు ఊరికినే వచ్చాడేంటి? విశ్వాసం అనబడ్డాడు. అది మీకు కనబడట్లేదు అని అందరు చెప్తారు. ఆ నలుగురి విశ్వాసం వీడికి ఏమిచ్చింది? విడుదల కాదు, రక్షణ ఇచ్చారని. అక్కడ పాపం నుంచి క్షమించారని రాస్తుంది. బైబిల్ చదవాలి దీనికి. ఆయన ప్రచారిస్తాను, నేను నలుగురు నమ్మేస్తే నువ్వు పాపం క్షమింపబడతాయి. నో, ఎలా బోధించిన చప్పట్లు పడి ఆరాధన చేసి అర్చించలేదు. హలో, వారి విశ్వాసం అని చెప్పినప్పుడు ఆ నలుగురి విశ్వాసం ఎవడి విశ్వాసం కూడా ఉంది. ఆ పక్షవాయువు కలిగిన విశ్వాసం ఉంది. కారణం ఏంటి? ఎన్నాళ్ళు ఆయన ఎక్కడ పడుకునేవాడు? మంచం కాడే పడుకునేవాడు. ఎన్నాళ్ళు ఆ మంచిన ఆయనకి సరణ, ఎన్నాళ్ళు ఆ గది లోపల ఉండేవాడు. ఆయనకు 4 గోడలు తప్ప ఇంకొక పరిమితి ఆయన ఉండేది కాదు. దానికి నలుగురు వచ్చి ఏ రీతిగా ఆయనతో మాట్లాడారో తెలియదు కానీ, ఆ అమ్మానాన్నతో ఏం మాట్లాడారో తెలియదు కానీ, ఆ కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడారో తెలియదు కానీ, ఒక్కొక్క అప్పనమ్మకం చేసే కట్టులను ఎలా కొట్టుకుంటూ ఏం చేశారు కదా, వీటిని దేన్ని ఎక్కించేసి వీటిని ఏం చేశారు? మంచం మీద ఎక్కించేసి ఏం చేశారు? ఎంతమంది అభ్యంతరం వచ్చుంటారండి, ఎంతమంది ఆయన వెళ్ళొద్దని ఉంటారు. కానీ వీరి విశ్వాసం ఒకటి ఏంటి? యేసయ్య దగ్గరికి వెళ్తే పాపాలు క్షమించబడి తీరుతాయి. వీడు రోగం మారిపోయి తీరుతుంది. వీడు మారిన వాడిగా మారి తీరొచ్చు. ఎన్ని తోడేలు వారిని అభ్యంతరపరిచారు. కానీ నలుగురికి విశ్వాసం ఉండబట్టి ఆ తోడేలు శక్తులను చీల్చుకుంటూ వాళ్ళు ఏం చేశారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చిన అది మరి గొప్ప విషయం. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు లోన విశ్వాసం ఏం చేయలేదు. అంతే కదా. ఎక్కడ కూడా సబ్జెక్ట్ నిండగా ఉన్న విశ్వాసం ఉన్నారు అనుకో, వీడి లోన వస్తానంటే వీడిని రానిస్తారు. ఆ లోన చదివేస్తారు. నువ్వు ముందు రావాలా, తర్వాత వచ్చేది లోనకు వచ్చే ఏటు వదిలిస్తాం. ఎలాగైపోయింది, తలుపు దగ్గర మొత్తం ఇరుకైపోయింది. ఎవరు కూడా లోనకి ఏం చేయలేదు. అందులో ఈ విశ్వాసం ఎంత గొప్పదని చెప్పడానికి కారణం ఈయన ఏం చేశారు? ఆ ఇంటికి వాళ్ళ దగ్గరికి రాడి ఆ మూల మధ్యలో కిటికీ దగ్గర కూర్చోండి. చిన్న మాట, రేపు తీసేసి విశ్వాసంతో మా ఊరికి స్వస్థత నిప్పించి తీరేంత కొద్దిగా సాధ్యం చేయండి. తర్వాత కావాలంటే రాత్రి పగలు కూర్చేసే రేకులు మొత్తం తిరిగి ఏం చేస్తాం? ఒక్క రేపు వెళ్ళకుండా మా బాధ్యత. మరి ఆడికి ఎలాగ కన్విన్సింగ్ అయిందో వీడి విశ్వాసం వాడి విశ్వాసాన్ని కూడా ఏం చేసింది? బలపడానికి. అందుకే ఆ ఇంటి కదా యజమాని ఏం చేశాడు? రేకులు తీయండి, కర్రలు తీయండి, మంచి దేవపడని చెప్పగలిగింది. ఇప్పుడు నలుగురి విశ్వాసం 5వ వాడి దగ్గరికి వచ్చింది. 5గురి విశ్వాసం ఇప్పుడు 6వ వాడి దగ్గరికి వచ్చింది. అర్థం కాలేదు. నలుగురు విశ్వాసం, నలుగురు కదా, అది అందులో బోల్డ్ మంది ఉన్నారు. వీడికి భార్య ఉంటే వాడికి కూడా విశ్వాసమే. ఆ అమ్మ అంటే వాడికి కూడా విశ్వాసం. ఆ ఊరు ఉంటే ఆ ఊరికి అందరికీ విశ్వాసం ఇచ్చి వాడికి చెప్పేది, నాయన ఇప్పుడు మేము మోసుకొని వస్తాను, తర్వాత ఇది నడుచుకొని వస్తాడు, వస్తాడు. వారి విశ్వాసం కాదు వీడిని కాపాడేది, వీడి విశ్వాసం. అప్పుడు ఇదన్నీ జరుగుతున్నప్పుడు ఈ మంచాల పాలైన కూరవాడికి విశ్వాసం ఏమవుతున్నది? ఎదుగుతున్నది. ఆడికి అర్థమైంది, నేను లెగిస్తే మాత్రం సరిపోదు, నా పాపాలు క్షమింపబడి అర్థం కాలేదనుకుంటా. నిన్ను దేవుడు దేని మధ్యలో ఉంచారు? మధ్యలో ఉంచారు. నిన్ను
ఈ నలుగురు విశ్వాసాన్ని ఏం చేశారు? ఎన్ని తోడేలు వారిని ఆపారు, పట్టుకోలేదు, అసలు వదలలేదు, రేకులు తీశారు. ఈ మనిషిని ఏం చేశారు? వాళ్ళు ఆ రేకులు వెనకాల దోగుడు పోయి మనిషి మాత్రం తోడుతో ఏం చేశారు? కిందకి తిప్పారు. తిప్పినప్పుడు మోసలందరూ చెడిపోయారు కదా. ఎందుకు లేదు? మీద నుంచి 60 కిలోల సామాన్ దిగినప్పుడు డబల్ బరువు ఉంటుంది. అర్థం కాలేదు. అందుకే కదా మూట పోయడానికి ఎవరు ఉండరు, పని చేయడానికి ఎవరు, పని దొంగలే. కావాలంటే ఇంటికి వెళ్ళి అడగండి, నాకు చెప్తే. పని దగ్గర ఉన్నారా లేదా ఇంటికి అడగండి. ఎవరు ఉన్నాయి, ఈరోజు మాట్లాడు, ఓ రోజు మాట్లాడితే అర్థం మాట్లాడడానికి రెడీ ఉన్నాడు. అంటే అందరూ సైడ్ అయిపోయారు. ఎందుకో ఈ మూటను మేమేం చేయలేదు. మొయ్యలేవు కదా, మొయ్యకపోయినా పర్లేదు, మొయ్యగలిగేవాడు నాయకుడిగా మంచి కాపరిగా అక్కడ ఉన్నాడు. అందుకే ఆయన ఏం చేశాడు? విడుదల పరిచి నీ పనులు పెట్టుకొని నువ్వేం చేసేసుకో. అలాగే ఆయన పాపం దేవుడు ఏం చేసింది? క్షమించింది. దాని అర్థం నేను నమ్మితే నువ్వు రక్షణ పొందలేదు, నువ్వే నమ్మాలి, నువ్వే ఒప్పుకోవాలి. అప్పుడు ఆ కథలో ఇది పాపం ఒప్పుకున్నట్టుగా రాసింది ఎక్కడైనా? మారు మనసు పొందితే కదా రక్షణ పొందేది. ఈ కుర్రోడు పాపం ఒప్పుకున్నది ఎక్కడ రాసుందా? అర్థం కాలేదు. లేకపోతే రక్షణ పొందుతామా? పాపం ఒప్పుకోకపోతే రక్షణ పొందుతామా? అది నువ్వు ఎత్తుక్కోవాలి మరి. అర్థం కాలేదు. అన్ని దేవుడు క్లియర్ గా రాసేస్తే మరెందుకు దేవుడు? అర్థం కాలేదు. రక్షణ పొందాలంటే ఏం ఒప్పుకోవాలి? పాపం ఒప్పుకోవాలి, అంతే కదా. అలాగైతే ఈడు ఏసై దగ్గరికి వచ్చేంత వరకు ఈడువన్నీ ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కటిగా మన బైబిల్ అది కనబడట్లేదు, ఆత్మలో అది కనబడాలి మనకి. అందుకే సంఘానికి ఏడుస్తాము. మొదటి ఏం పొందాలి? మారు మనసు. మారు మనసు పొందితేనే ఏం దొరికేది? పాప క్షమాపణ దొరికింది. ఏడిస్తే మారు మనసా? కొందరు వాక్యం ఏడుస్తారు. ఏడడం మంచిదే. మారు మనసుకున్న లక్షణంలో ఒక లక్షణం ఏంటిది? కన్నీరు రావడం. కన్నీరు వచ్చిన తర్వాత ఆ కన్నీరు ఎవరు మూలంగా వచ్చిందో వాడికి ఏమై ఉండి తీరాలి? కన్నీరును తుడిచేటటువంటి తీరాలి. అప్పుడే వాళ్ళ దగ్గర క్షమాపణ అడిగేది. ఈ కాలంలో టెక్నికల్ విశ్వాసాలు అయిపోయావు. చర్చిల వాక్యం గోరు గోరు రాజకీయ క్షమాపణ. ఇక్కడ రుణమాఫీ చెప్పాలి. రుణమాఫీ అవ్వదు. ఇక్కడ కాల్చావా? ఇది ఒక అగ్రిమెంట్. ఏమని? నేను ఆ దగ్గరికి వెళ్తా, నా భర్త దగ్గరికి వెళ్తా, నా కుమారుడి దగ్గరికి వెళ్తా, నా ఇంటి పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్తా, నా ఎదుర్కొన్న వ్యక్తి దగ్గరికి వెళ్తా. ఈ కన్నీటికున్న ఆ నిబంధనని చెప్పి నేనేం చేస్తా? కన్నీరు తొడవబడి తీరింది, నా పాపాలు క్షమింపబడి తీరింది మన అంగీకరణలో తెలుగు. ఏముంది? తోడేలు ఉన్నాయి. తోడేలు మనకి చిత్రహింసలు పెడతాయి, అది మనల్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ మనం ఏమై ఉండి తీరాలి? కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. అందుకే ఏం చేయాలి? మన వ్యక్తి పరంగా ఒప్పుకోవాలి. మన పాపం నేను రక్షింపబడతాను. అర్థం కాలేదు. అర్థం కాలేదు. ప్రేమ రక్షణ పొందిందని చెప్పి ఆ కూతురు రక్షణ పొందినాను అర్థం. అది ఒప్పుకోవాలి. ఏమని? అది పాటలు ఒప్పుకోవాలి. అప్పటి వరకు ప్రేమ కూతురే చర్చికి వస్తూ ఉంటుంది, ఆడుతుంటుంది, బైబిల్ చెప్తే సాక్ష్యం చూడలేదు. అలాగే నీకు రక్షణ పొందిందా? బల్లారైతే ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలేవు? అది ఒప్పుకోవాలి. ఏమని? నా పాపం ఒకరికే ఏసై చచ్చి తీరింది, నా పాపాలు ఇవే. ఈ వీటన్నిటికీ ఆమె వేయాలి. క్షమాపణ కదా చోట్ల వెళ్ళి క్షమాపణ అడిగి వచ్చి తీరగలిగి ఆమె రక్షింపబడి తీరుతుంది. అందుకే రక్షణ పొంది తీరడానికి నాన్న కడుగుతాను, మా ఆయన కడుగుతాను, మా అమ్మ కడుగుతాను, మా తాత కడుగుతాను, మా ఎవరు కడుగుతాను అడిగి నువ్వు రావు. లేవు కూడా. మా డాడీ కడుగుతాను, మా తాత కడుగుతాను, లేవు రావు కూడా. కొందరు అలాగే చెప్తుంటారు. మా మమ్మీ ఎస్ అంటే నేనేం చేస్తాను, నేను బాప్తిజం తీసుకోండి. మీ మమ్మీ ఎస్ చెప్పడానికి మీ మమ్మీ నేను రక్షిస్తుందా? దేవుడు నేను రక్షిస్తానంటే దేవుడు ఎస్ చెప్పాడంటే దేవుడికి ఎస్ చెప్పుకోను. అర్థం కాలేదు. మరి మీ మమ్మీ నేను అభ్యర్థి చర్చికి వెళ్ళొద్దు,
అప్పుడు చెప్పాలి, అమ్మ తోడే నీలో దూరింది, నాతో నన్ను దూర్చడానికి ఏం చెయ్యొద్దు, ప్రయత్నం చెయ్యొద్దు, నేను మాత్రం అక్కడికి వెళ్తాను, అక్కడే మా తండ్రి, అక్కడే నా కుటుంబం, అక్కడే నేను ఉండగలిగేది, అక్కడ నేను చెల్లిస్తే నాకు సంరక్షణ ఇచ్చి తీరడానికి దేవుడు ఉన్నాడు. అందుకే చాలా కుటుంబాల్లో అమ్మ నాన్నలే, కుటుంబ సభ్యులే వారి పిల్లలను ఏం చేసేది, అభ్యంతరపరిచేది. దాని ఎంత రక్షణ పొందిన తర్వాత ఇంటిలో ఉన్నోళ్ళు కూడా ఏమైతే ఈరోజు తోడేదని కాలేదు. అప్పుడు మమ్మీ మాట వినేసి మమ్మీ గోరి ముద్దలకు కూకున్నావు అనుకో, తోడేది లోపల ఉన్న ఆత్మ అక్కడి నుంచి నీ మీదకి వచ్చేత నువ్వు కూడా తోడేది అయిపోతావు. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, తోడేది మధ్యలోనే దేవుడు మనల్ని కాపాడు ఉంచారు. ఎందుకు ఉంచారు తెలుసా? తోడేలు ఉన్నప్పుడు మనం గొర్రె పిల్లలుగా బలపడి తీరడానికి, గొర్రె పిల్లగా చేయించి తీరడానికి, గొర్రె పిల్లగా తోడేలకు చిక్కు పట్టకుండా ఏమంటే చాలిపోయి తీరడానికి, తోడేలు మన వాతావరణంలో ఎలా తగ్గిపోవాలా స్థానికుల విధానం చేసుకో. అంటే తోడేలు తాళ్ళతో రెడీ చేశాను, ఇప్పుడు పడతాను, ఇప్పుడు పడతాను, ఇప్పుడు పడతాను. ఈ కానీ గొర్రె పిల్లలు అలా కాదు. ఏం చేశారు, ఇక్కడ నాకు చిక్కుంది, ఓ అమ్మో ఏడ నేను చాలా వైలెంట్ గా ఉన్నాను, సైలెంట్ గా నేను జారిపోయేది. అందుకే కదా సాతాను అక్కడ ఇక్కడ నేను చిక్కులో పెట్టేటప్పుడు పడనీయకుండా ఆత్మశక్తి నీకేమిచ్చి తీరింది, తిరిగి తీరింది. కాబట్టి కొన్ని సంబంధాలు కూడా అలాగే ఉంటాయి. చూడేలాగా యాక్టివేట్ అయ్యి ఆడు మంచి అమాయకుల్లాగా, అమ్మా నిన్ను పెళ్లి చేసుకుంటానమ్మా, నీతో నేను ఉంటానమ్మా, నిన్ను ప్రేమిస్తానమ్మా, నీకు బండి కొనిసిస్తానమ్మా. తోడేలనే అర్థం చేసుకోగలిగిన దేవుని బిడ్డలు ఉంది తీరితే జారిపోవచ్చండి. లేదు ఇదే నా గొర్రె పిల్ల అనుకుంటే తర్వాత సాక్ష్యాలు మేమే వినేది, మేమే ప్రార్థన చేసేది. ఆ వాక్యం ఉండేది దేవుడి సన్నిధిలో మనం ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుంటాం. అలాగే దేవుడు మనల్ని తోడేలు మధ్యలోనే ఉంచాడు. తర్వాత దేవుడికి ఒక సందేహం వస్తూ ఉంటాయి, దేవుడు ఆ తోడేలే లేకుండా ఉంటే బాగుంది కదా. నేను విన్నాను చాలా మంది విషయాలు, ఏదైనా తోటలో ఆ సాతాను గారిని దేవుడు ఉంచకపోతే బాగుంది. దేవుడు చెట్టు అని చెడు అని చెట్టే ఉంచకపోతే బాగుంది అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఆప్షన్ ఉంచకపోతే ఎవడైనా ఉండిపోతాడు. అర్థం కాదు. ఇప్పుడు ఆ పిల్లల ముందు ఇటు పక్క బిర్యానీ, ఇటు పక్క నూడిల్స్, ఏంటి పెట్టి ఇది ఆలోచిస్తారు. నూడిల్స్ అయితే ఎలా చేయాలి, బిర్యానీ అయితే ఇలా తింటే తెలియదు, ఏది మంచిది? నూడిల్సే మంచిది. అదే బిర్యానీ మాత్రం పెట్టి ఇంకేం పెట్టలేదు అనుకో, అదే అది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏం చేయొచ్చు. అందుకే దేవుడు స్వేచ్ఛ అన్నది ఇచ్చింది, ఫ్రీ విల్ చాయిస్ ఇచ్చి ఇది కావాలా ఇది కావాలా ఎంచుకో. అర్థం కాదు. నేను గొర్రె పిల్ల అవ్వాలా తోడేలు అవ్వాలా చాయిస్ ఉంది. నేను గొర్రె పిల్ల గుంపులో ఉండి తోడేలు చాయిస్ నీది, నేను తోడేలు గుంపులో ఉండి గొర్రె పిల్ల చాయిస్ నీది. అర్థం కాలేదు. మంచి చెడులను దేవుడు నుంచి ఆదాముకు ఏమిచ్చారు, స్వేచ్ఛని. ఏది కావాలో నీకు ఏది నచ్చింది నువ్వేం చేసుకోవచ్చు. ఏది నచ్చుకున్నా నీ స్వేచ్ఛకు నువ్వు అత్యాచారం చేస్తున్నావు. అర్థం కాలేదు. ఏది ఎంచుకున్నావు అది దేవుని చిత్తం కాకపోతే నీ స్వేచ్ఛకు నువ్వు అత్యాచారం చేస్తున్నావు. మన భాషలో చెప్తే వ్యభిచారం చేస్తున్నాం, ఇంకో భాషలో చెప్తే అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాం. దేనికి? దేవుని చిత్తానికి. ఇంకో మాట దేవుని చిత్తానికి నువ్వు రేపు చేసేస్తావు. ప్రయోగాలు కొద్దిగా గట్టిది, అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. అర్థం కాలేదు. దేవుని చిత్తం ఏంటిది? ఇటు మంచి ఉంది, ఇటు చెడు ఉంది. దేవుని చిత్తం ఏంటిది? మంచినే ఏం చేయాలి, ఎంచుకొని భుజించుకొని తెలాలి కదా. అప్పుడు వీడు అలా నేను అనుకో, నేనేం చేశాను, నా చిత్తవృత్తి ప్రకారంగా నాకు మంచిది నచ్చలే,
ఏది ఎంచుకున్నాను? చెడు తీసుకున్నాను. అప్పుడు దేనితో నేను అత్యాచారం చేసుకున్నాను? దేవుని ఇదే చాలా మంది దేవుని పెట్టేది. ఎవరికి చెప్తాను? అర్థం ఎక్కడెక్కడో అవుతుంది. అందుకే మాడి వాసన వస్తుంది. ఎక్కడెక్కడో మాడి వాసన వస్తుంది. నాకు అర్థమైనటువంటి ఎక్కడెక్కడో కాదు అన్నది. అదో ఈరోజు దేవుని చిత్తానికి మనం లోపలికి నీ చిత్తం ఏం చెయ్యాలి? నీ చిత్తం ఇది నచ్చదు నీకు. ఏది మంచి ఇచ్చినది దేవుడు ఇచ్చినది నీకు నచ్చదు. కానీ నీ చిత్తాన్ని ఏం చేసి తిరుగుతున్నావు? నీ చిత్తాన్ని అటిచ్చేసి మంచిదాన్ని నువ్వు ఎందుకు తిరుగు? నా చిత్తం కాదు దేవా, నీ చిత్తం నాకు నెరవేర్చబడి చాయిస్ ఇచ్చింది. నీ చిత్తముతో నువ్వు చేస్తావా, దేవుని చిత్తాన్ని చేస్తావా అన్న పరీక్షలో. అప్పుడు దేవుడు సాతాను మధ్యలో ఉంచింది దేనికి? దేవుని పెట్టగలుగుతావా, సాతాను అవుతావా? చాయిస్ నీ దగ్గర ఉంది. దేనినైనా నువ్వేం చేయొచ్చు, ఎంచుకుని తీరొచ్చు. అలాగైతే నీ ఎన్నిక కరెక్ట్ అయి ఉండి తీరాలి. నీ ఎన్నిక కరెక్ట్ అయి ఉండి తీరితే దేవుని ఎన్నికలో నువ్వు రాగలిగి తీరొచ్చు. హల్లెలూయా. ఎన్నిక కరెక్టో లేదో తెలిసేది ఎప్పుడో చివరికే తెలిసేది ఎన్నిక కరెక్టో కాదు. అందుకే దేవుడు మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి మనం కూడా దేవుడిని ఎంచుకు తీరడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. కొన్ని విషయాల కొరకు మనం ఏం చేయాలి? గొర్రె పిల్లగా ఎంచబడి ఉన్నాం. గొర్రె పిల్లగా మిగిలి గొర్రె పిల్లగానే కడముట్టించుకు తీరాలి. దేవుడు ఏదైనా చోటలో ఉంచే ఏదైనా చోటలో మంచి కాపాడుగా నివసించి తీరాలి. సంఘంలో మంచి గొర్రె పిల్లగా ఓడేళ్ళ మధ్యన నీకు ఉంచింది నీకు ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట. ట్రైనింగ్ దేనికి ఇస్తాం? ఇప్పుడు వంట నేర్పించుకున్న వంటశాలలు ఉన్నాయి. వాళ్ళు మీకు ఎలాగానే నీకేమి ఇచ్చాడు? ఎంత ఇచ్చాడు? అది నీకేమి ఎత్తాడు? ఫస్ట్ దరిద్రం క్లీన్ చేయి, ప్లేట్లు క్లీన్ చేయి. ఎందుకు? ప్లేట్లు క్లీన్ చేస్తే నీ లోపల ఉన్న దారిద్ర్యత బయటకు వచ్చేది. నీ లోపల ఉన్న దారిద్ర్యత ఏంటి? వెళ్ళకు నేను ఇది చెయ్యాలా, నాకు పని చేయడానికన్నా మా అమ్మ నన్ను కలిగింది, అంట్లు తోడక మా నాయన నన్ను పంపించి అది కావాలా? అందుకే నిన్ను ఎక్కడ పంపించేస్తాడు? వాషింగ్ మెషిన్ దగ్గర పంపించేస్తాడు, బిందు గడిగే దగ్గర పంపిస్తాడు. పరా పరా పాని పావుతున్న కొద్దిగా నీ లోపల ఉన్న భావం, అహంభావం, గొప్పవాడిని శ్రేష్ఠుడిని, నాకన్నా మించిన లేదు, నాకన్నా అందగలేదు, ఇవన్నీ చచ్చి తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉండదు? మొత్తం మసి అయిపోయి పూర్తి అయిపోయి చేతులు చాలా మొత్తం పరపరా రబ్బి రుద్ది రుద్ది మొత్తం తోడైపోయి నీకు వంటకి కాదు కానీ ఖర్చు పట్టుకోవడానికి కూడా యోగ్యత లేని విధానంగా మారిపోయినప్పుడే అప్పుడే వంట మాస్టర్ చూసేది వీడి లోపల ఉంది. వీడు తోడేలుగా వచ్చాడు కానీ వీడిలో ట్రైనింగ్ జరగడం వల్ల వీడు ఏమైపోయాడు? మారిపోయాడు. ఇప్పుడు వస్తారు లోక నివాసం దేనికి? ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట. లోక నివాసం దేనికి? లోకంలో దేవుడిని నిలబెట్టింది దేనికి? ట్రైనింగ్. ట్రైనింగ్. చర్చికి కరెక్ట్కి వెళ్తున్నావా? ఆరాధన బాగా చేస్తున్నావా? అన్ని భాషలు బాగా చెప్తున్నావా? స్వార్థలు చేస్తున్నావా? ట్రైనింగ్ పీరియడ్ లో నీ పలుపు తలుపు అలుపు కలుపు మలుపు అన్ని ఒదిగించేసుకొని ఏం చేయాలి? ట్రైనింగ్ కంప్లీట్ చేస్తాయా? అందుకే లోక జీవితం శాశ్వతంగా కాసేపటి తాత్కాలికం, కొంతసేపటిగా మాత్రమే. ఈ లోకం విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళి తీరాలి? యుగాయుగా జీవించి తీరే కాల తరగతిలో ట్రైనింగ్ పీరియడ్ లో మనం ఏమవ్వాలి? సెట్ అవ్వాలి. మన ట్రైనింగ్ పీరియడ్ లో కూడా ఏం కాదు, సెట్ అవ్వరు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుడు మనకేమై ఉన్నారు? మంచి కాపరిగా ఉన్నారు. మంచి కాపరిగా ఉన్న గొర్రెలు ఏం చేసింది? 10వ అధ్యాయం 10వ వచనానికి కిందకి చదవగలిగి తీరితే మంచి లోకంలో జీవించి చెప్పాలి. ఏ జీవము? ఏ జీవము? సమృద్ధి కలిగిన జీవం. ఓ లార్డ్, మామూలు జీవం కాదు. సమృద్ధి అంటే లావిష్ గా జీవించగలిగిన జీవి. ఇప్పుడు మనకి లావిష్, అందుకే ఇప్పుడు అందరికి లావిష్ కావాలి. ఇప్పుడు
వీరు వాళ్ళ నిండు బట్టలు లావిష్ గా కావాలి, వీరు వాళ్ళ నిండుగా చెప్పులు లావిష్ గా కావాలి, వీరు వాళ్ళ నిండుగా సామాను. ఇప్పుడు లావిష్ ఉండదు. లావిష్ దొరికే ఒక ఏముంది, ఒక కాల తరగతి ఉంది. అలాగైతే మంచి మంచి కాపరికి తెలుసు ఎప్పుడు నీకు సమృద్ధి కలిగేది తీరాలి, ఎప్పుడు నీకు లేవనెత్తి తీరాలి, ఎప్పుడు నీకేం చేయాలి, పోషకత్వం చెందేటట్టుగా ఎదిగించాలో ఎవరికి తెలుసు, కాపరికి తెలుసు. అందుకే కాపరికి ఒదిగి ఉండి తీరాలి. కాపరికి ఏం చేయకూడదు, మించిపోకూడదు. కాపరికి మించిపోకూడదు, పాస్టర్ గారికి మించిపోకూడదు. కాపరికి మించిపోకూడదు. ఒక కుర్రోడిని పాస్టర్ గారు ఏం చేశారు, ఆడు అనాథగా ఉన్నది చూసి ఆయన తన ఇంటికి ఏం చేసుకున్నాడు, తీసుకొచ్చిన తర్వాత ఆడికి ఇంట్లో ఉంచి ఆడికి స్కూల్కి వెళ్ళి పంపించి అన్ని చేసిన తర్వాత పాస్టర్ గారికి ఒక కోరిక కలిగింది, వీడిని నా శిష్యుడిగా మారుస్తానని. ఈయన ఏం చేశారు, బైబిల్ నేర్పించి శిష్యుడిగా మార్పించారు. అయితే వీడు ప్రయత్నం పెట్టారు సార్, పాస్టర్ గారిని ఎలాగా మెప్పించాలా, దానికోసం ఈ ప్రయత్నం. వీడికి ఎన్ని వేదికల వాక్య పరిచయం ఇచ్చారు కానీ అందరూ సపోర్ట్ కొడుతున్నారు, కానీ పాస్టర్ గారు మాత్రం మొండిగా ప్రవర్తిస్తున్నారు. వీడికి అది కసిగా మారిపోయింది. నేను ఇంత సూపర్ వాక్యం చెప్పాను, జనం మొత్తం చప్పట్లు కొట్టి ఆలోచన చేశాను, కానీ ఒకరోజు అది కోపం అయిపోయి పాస్టర్ గారి దగ్గరికి అయ్యో ఇదేంటి బాగాలేదు, మీరు చేసే పద్ధతి బాగాలేదు. వాడు పాస్టర్ గారు ఎవరే నువ్వు వాళ్ళకి సరిపడిపోయేటట్టున్నావు, నాకు సరిపోయిపోయిపోయాను మారలేదు. ఒకేసారి ఇది గాలి మొత్తం పోయింది. తర్వాత ఇది చేస్తలేదు తెలుసా, ఆయన మీకు సరిపడిపోయి నేను ఏం చెయ్యాలి. ఈ మాట నువ్వు ముందు అడుగుంటే చెప్పున్నాయి కదా, అర్థం కాలేదు. ఈ మాట మనం అడగడం కొద్దిగా కష్టం. మీకు నచ్చింది నాకు చెప్పండి. అప్పుడు ఆయనకి నచ్చింది చెప్పేసరికి వీడికి నచ్చింది అందులో ఏం లేదు. అందుకే చేయలేకపోతున్నాడు. అర్థం కాలేదు. దేవునికి నచ్చింది మనం చేయలేకపోవడానికి కారణం మనకి నచ్చింది ఏదో ఉంది కాబట్టి దేవుడికి నచ్చింది మనం ఏం చేయలేకపోతున్నాం. నాకు ఇది నచ్చింది, నాకు ఇది నచ్చుతుంది, దేవుడికి ఇది నచ్చుతుందా అది తెలిస్తే నీకు నచ్చింది నువ్వు వదిలేస్తావు. చెప్పి రావడానికి ఉద్దేశం మంచి కాపాలికి ఏమి నచ్చుతున్నాదో అది ఎవరు నేను తెలుసుకు తీరాలి, మందలు తెలుసుకు తీరాలి, గొర్రెలు తెలుసుకు తీరాలి. అది అక్కడ ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి, 100లో ఒకటి ఏమైంది, అందులో ఒకటే పోయింది, 100కి 100 పోలేదు కదా. 100లో ఆ ఒకటికి ఏం ఉండదు, ఎవడితో సహవాసం ఉండదు, ఎప్పుడుతో కలిసి ఉండదు, ఎప్పుడుతో మాట్లాడదు, ఎప్పుడుతో వాడికి ఏమి ఉండదు. మిగతా 99 మందికి ఏముంది, అదొక పార్టీ, ఒక జోకి నింపేస్తాడు, ఒక విందు పెట్టేస్తే అందరూ తినేస్తారు, ఈడు మాత్రం ఈడు అస్సలు కావడు. మరి ఈడు ఎలా జారిపోయాడు కానీ ఎవరి కంటి నుంచి కనబడకుండా జారిపోయాడు. ఒరే కాపరి కంటికి కనబడకుండా ఈడేమైపోయాడు. మరి ఈడు ఎలాగెళ్ళిపోయాడు మీరే ఊహించండి. రాక్కొని వెళ్ళాడా, దొర్లుకొని వెళ్ళాడా, లేకపోతే ఎగురుకొని వెళ్ళి ఎలాగెళ్ళాడు కానీ మొత్తానికి ఈడు ఎవరి కనుదృష్టి నుంచి పారిపోయాడు. మంచి కాపరి, అక్కడ మంచి కాపరి ఎవరు, యేసుక్రీస్తు వారు. దాని అంతే యేసుక్రీస్తు వారిని మైమర్పించేసి కూడా కొందరు ఏమైపోతాం. నువ్వు జారిపోతాం లేదు, నువ్వే వివేచించావు. దేవుడు నీకు కృపావరం ఇచ్చారు, తలాంతులు ఇచ్చారు, దేవుడు నీకు వాక్యాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఎలా జారిపోతారో నువ్వే చూసుకో. అలా జారి మీరు చూడొచ్చు కదా, బలికి జారిపోతారు. అందుకే కదా బలివేదిక మీద అబ్రహాం కొడుకైన ఇసాకును పడుకోబెట్టినప్పుడు ఆడు జారిపోలే, అక్కడే పడుకున్నాడు. మన పిల్లలైతే జారిపోయి చూడవచ్చు. మన పిల్లలైతే ఏం చేస్తారు, కట్టిన పట్టుకి వీడికి దొరలదని తెలుసుకోరు. ఒక్క దొరుకుతుంటే అక్కడి నుంచి కింద ఏ కొండ నుంచి ఆ పై కొండ ఇంటికాడ ఉంటాడు. ఇంటికాడ ఎక్కడ ఉంటాడు, మమ్మీ చీర కింద దొరుకుతూ ఉంటాడు. ఎలా ఇక్కడికి వచ్చావు, అక్కడి నుంచి దొరలేదమ్మా చెప్పలేదు, చెప్పలేదు. దొరలే ఆడన్నాడు, నరికితే నరికారు కానీ వధిస్తే వధించారు కానీ ఆయనకి ఎప్పుడు అర్థమైపోయింది. ఆయన ఒక ప్రశ్న అడిగాడు, ఏమని, కత్తి ఉంది, కర్రలు ఉన్నాయి,
అది ఏది ఇండైరెక్ట్ గా దేవుడి మీద తోచాడు కానీ వీడు పరిజ్ఞానం వీడికి అర్థమే నేనే నన్నే నరికేది మీరు అనుకున్నాడు. ఓకే దేవుడు ఉందనుకున్నాడు కదా, పరిస్థితి చూస్తే నేనే కదా వధించేది, దేవుడు నేను తేల్తా నేనా నువ్వా ఇది లోపల ఇది పెరుగులాడుతుంది. ఏది నేను వధింపబడతానా నువ్వు వధించవు చూద్దాం, నేను ఎక్కితా నువ్వు వస్తావని చూద్దాం. నీ దొంగ ఉందా అందుకే దొంగలే ఇలాగే దేవుడితో సవాలేసుకోవాలి. యెహోవా ఇదే అన్నారు కదా, దేవుడు చూసుకుంటాను అన్నారు కదా, నేనా దేవుడు చూసుకున్నదా ఏది జరిగే చూద్దాం. పని వేదిక మీద కట్టేసి కాలు చేతులు కట్టేసి కట్టేటప్పుడు వీడు నవ్వును నువ్వా నేనా చూద్దాం, నువ్వు వస్తావా నేను చూద్దా. ఏమైంది ఈ చిరునవ్వు మధ్యన నాన్నకు అర్థమైపోయింది ఇంకా దేవుడు వస్తారో తెలియదు కానీ ఏం చేసేస్తా ఇప్పుడు వదిలేస్తా. అప్పుడు ఒక శబ్దం అబ్రహామా అబ్రహామా అప్పుడు ఇది దేవుడికి కనిపించింది. అది ఎలా నవ్వుంటాడు ఆలోచించండి. ఆ బలివేదిక మీద పడుండి ఆపినప్పుడు ఏమైంది అక్కడ రాయబడిన మాట, అబ్రహాముకు పిలిచి దేవుడు ఏం చేశాడో చూపించాడు. నాయన నేను చూసింది దీన్ని రా ఇన్ని కాదు, నేను వధించడానికి చూసింది దేన్ని ఇక్కడ ఒక గొర్రె పిల్ల దానిని, నువ్వు వధించడానికి చూసింది నీ కొడుకు. కొండ కిందేమో చెప్పేశావు దేవుడు చూస్తాడని, అది నువ్వు చూడలేకపోయావు. చూడరా ఒకటి కూడా ఇలాగే జారిపోయింది, ఇలాగే కనబడకుండా పారిపోయింది. కానీ కాపరి మంచోడు కాబట్టి ఆ పారిపోయిన దానిని జారిపోయిన దానిని వెతుక్కు తీరేటట్టుగా ఎవరి దగ్గర దాచినా పర్వాలేదు కానీ దేవుడి దగ్గర నువ్వేం దాయలేదు, ఈజీగా దొరికిపోవాలి. అర్థం కాలేదు. ఇంకొక హైలైట్ విషయం చెప్తారు, దేవుని బిడ్డలు ఎక్కడ జారిపోయినా దొరికిపోతారు. ఎందుకు ఎందుకు దేవుని పోలికలు ఎక్కడో ఉంటది కాబట్టి వెంటనే దొరికిపోవాలి. అందుకే దేవుని బిడ్డలు ఎక్కడ తప్పిపోయినా దొరికిపోవాలి. ఎలా దొరికిపోవాలి? కన్నీరు కాచినా దొరికిపోతాం, కన్నీరు కాచినా దొరికిపోతాం, నడిచెళ్ళినా దొరికిపోతాం, దొరికినా దొరికిపోతాం, ఎలాగైనా దొరికిపోతాం. కారణం ఏంటో తెలుసా? దేవుని పులి మీద నుంచి నువ్వు దారిపోయావు కాబట్టి. కాపరిగా దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు తన మందలో నుంచి ఏది జారిపోయిన దానిని వెతికి తీరేటట్టుగా ఆయన మంచి కాపరిగా ఏం చేసుకోగలిగి తీరుతాడు, నీ దగ్గరికి రాగలిగి తీరుతాడు. ఆయన మంచి కాపరిగా ఉన్నందుకు లేవో ఆయన మంచి కాపరి, భాష గారు కూడా మంచి కాపరి. ఆయన నువ్వు చిచ్చికి రాకపోయినా ప్రార్థన చేసి నీకోసం ప్యానాలు ఇస్తాడు. కన్నీరు కాచేసి కావాలి ఉపవాసం చేసి నీకోసం చచ్చిపోతాడు. ఎందుకు? నువ్వు దొరకాలని. అసలైన సేవకుల దగ్గరికి వెళ్ళి కూర్చోండి, కాసేపు కూర్చోండి. వాళ్ళ సేవక తత్వం ఏంటో అర్థమైపోయింది. తప్పిపోయిన గొర్రె గురించి, దాటిపోయిన గొర్రె గురించి, వదులుకు వెళ్ళిపోయిన గొర్రె గురించి ఆయన ఏమైపోయినది? పశ్చాత్తాపడి దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటావా, కనికరం చూపించదేవా, దయ చూపించదేవా, ఆయన మీద ఒక్కరితో పడకూడదయ్యా, ఆయనని సాధారణ దొంగిలించుకోడయ్యా, ఆయనకి సదుపాయం చేసి తీరాలి. కావాలంటే ప్రాణం ఇస్తాడు. 4 రోజులు 3 రోజులు 5 రోజులు ధర్మ ఆయన వదలరు. ఎందుకు? ఆయన కాపరికి ఏమైనా గురిగా ఉన్నాడు కాబట్టి. దేవుడు బిడ్డలారా, దేవుడి చేతిలో నుంచి జారిపోయేటట్టు ఉండకుండా, దేవుడి చేతుల్లో చిక్కుతున్నట్టుగా, దేవుడి చేతిలో పట్టబడినట్ల, దేవుడి చేతుల సమావేశంలో ఉండి తీరేటట్టుగా ఏం చేయాలి? ప్రయత్నం చేసి తీరాలి. అందుకే మొదటి పేతులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదివినప్పుడు అక్కడ చదివిన మాట వినండి. మన పాస్టర్ గారు ఎలాగ మనకి కాపరిగా నడిపించేది అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. 5వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడే చెప్పగలిగింది.
గారికి ఏం లేదు మీ మీద, లాభం కావాలన్న ఆశ ఏం లేదు. అలా ఉండుంటే మనకుదే దశమదే మీ ఇంటికి మా గడి గడికి వచ్చేసాను నేను. చందాల వసూలు చేసుకున్నాడు చేసుకున్నాను. రాలేదు భాస్కర్ గారు 2 రోజులు అవుతుంది. వేరే సంఘాలకు వెళ్ళండి, భాస్కర్ గారు గడి గడికి ఇంటికి వస్తారు. వచ్చేది ఏంటి? వసూలు కోసం. చదవండి ఇప్పుడు 2వ వచనం. అంటే దాని అర్థం కాపరి ఎలా రాలేదు, సొంత బలం చేత రాలేదు, ఎవరి ఇష్ట ప్రకారం. అందుకే భాస్కర్ గారు కొంతమంది విశ్వాసం చర్చికి రాకపోతే భాస్కర్ గారు అస్సలు అడగాలి. ఎందుకు అడగాలి? చర్చికి రాకపోతే భాస్కర్ ఇంటికి అడగాలి. అడిగితే ఎవరి ఇష్ట ప్రకారం అడిగినట్టు, భాస్కర్ ఇష్ట ప్రకారం అడిగినట్టు. అడగకపోతే నీకు విలువ అవుతుంది. దేవుని చిత్తవృత్తిలో దేవుడు అడగమని చెప్పట్లేదు, అందుకే అడగలేదు. నీకేం చేయాలి? భాస్కర్ బతిమాల చిచ్చికి రాయమ్మా, చిచ్చికి రాయమ్మా బతిమాలితే వస్తే ఎన్నో వస్తాం. పురుగులాగా వచ్చి మళ్ళీ పురుగులాగానే వెళ్ళిపోతాం. అర్థం కాలేదు. కొందరికి అడగాల, కొందరికి పెంపరించాలా. ఇది నొరగ రావడానిక నువ్వు తెచ్చుకోవాల్సిన విషయం. రక్షణ పొంది మారు మనసు పొందుకున్నా నీకు తెలియాల్సిన విషయం ఏంటిది? సహవాసానికి నేను వెళ్ళాలి, ఎవడో నన్ను ఏం చేయకూడదు. కొన్ని ఆవులకి బండి ఎక్కింది చూసారా? కొన్ని విశ్వాసాలు కూడా ఎక్కువ ఆడ ఎక్కిసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ రచ్చ రచ్చ అయిపోతాడు. వీటిలో దిగాల్సిన పేడాట చర్చిలో చేస్తాడు. పాస్ గారు ఎవరికి ఏం చేయరు, బలవంతం. ఒకసారి 2 సార్లు చెప్తారు, అరే బాబు బాగా రారా, చర్చికి రారా, రాకపోతే బాయ్ బాయ్ రా. ఆయన కూర్చొని ప్రార్థన చేస్తారా తప్ప నీ అందరికి అలా పెట్టి అలా చెప్పాలా? ఏం చేయాలి? ఎప్పుడు అమ్మలాగా ఏం చేయాలా? రుచితో కలిసేస్తుంది, ఇల్లు కాదు కలిసేస్తుంది. ఓకే, తర్వాత అక్కడ రాయబడి దేవుని యొక్క చిత్తవృత్తి ప్రకారంగా ఏం కాక దుర్లాభం. ఏంటిది? అందరికి అన్ని లాభమే. ఏమి ఎంతమంది వచ్చా అన్ని తలకాయ లెక్కెట్టాడు, అన్ని వందలు. నేను జరిగే విషయాలు చెప్పాను, జరగని విషయాలు కాదు. కొన్ని చర్చిల్లో తలుపు తెలిసినప్పుడే భాస్కర్ కౌంట్ మొదలు 92, 95, 89. ఎందుకు? లాభం. అమ్మా దేవుడు చెప్తున్నాడు, మీ ఇంటికాడ 4 కూడుకులు పెట్టమ్మా, లాభం. దేవుడు చెప్తున్నాడు, మీ అబ్బాయి సేవ పరిచయకి ఇవ్వమ్మా, లాభం. ఈ కాలంలో అందరూ దేనికి వస్తుంది? మనకు ఆ కళ ఉన్నాడు. అయితే మీరు ఎందుకు మీటింగ్ పెట్టట్లేదు? లాభం ఆడుతుంది. ఎందుకు? ఆ పేరు మీద ఊరల్లా తిరిగేసి ఏం చేయలేదు. COLLE CETI కలెక్షన్. మనకు అడిగారు చర్చి కట్టినప్పుడు మీరు ఎందుకు కలెక్షన్ చేయలేదు? ఎందుకు చెయ్యాలా? ఆ చర్చిలో వచ్చిన కూడా బాధ్యత ఏం చేయాలా? కట్టుకోవాలా అవుతా? వాళ్ళ బాధ్యత. వాళ్ళకి బాధ్యత లేనప్పుడు మీరు సందాలు వసూలు చేసుకుని కట్టేటట్లు ఏమన్నా ఏ రాత డబ్బులు రారా? బోర్డు కాంక్రీట్లు కొట్టించేసి, బోర్డు రెక్కడ బుక్లు కట్టించేసి, ఒక్కొక్క విశ్వాసకి ఇచ్చేసి కలెక్షన్ చేసి రామ్మా ఇస్తే ఏ రోజు దినగ్రసం ఆ రోజు నీకు ప్రైజ్ ఇస్తామని చెప్తే ఓటీ పడి ఏం చేస్తారు? కొట్టి కలెక్షన్ చేశారు. నేను చేశాను UN కోసం, UNESCO కోసం, ఇలాంటి ఆర్గనైజేషన్ కోసం మేము ఎన్ని కలెక్షన్ చేస్తుంటారు. అప్పుడు మా స్కూల్లో కాలేజీలో చదివినప్పుడు ఎవరు ఎక్కువ తెస్తారో వాళ్ళకి బహుమానం పెడతారు. అలా పెడితే అందరూ చేస్తారు. అది ఏం కాదు, లాభం పొందుకోవడానికి ఉన్న మార్గం. విశ్వాసాలు కూడా లాభం కాదు చూసుకుంటున్నారు. పాస్ గారు ప్రయాసపడి కష్టపడి కన్నీరు కాచి స్వార్థ చెప్పి స్వస్థత విషయం గురించి చెప్పి స్వస్థపరిచి ప్రార్థన చేసి విశ్వాసం సంఘానికి చేస్తారు. ఎవరు చేస్తారు? నీకే మన మంది చర్చలు పెట్టుకోవడానికి ఎవరు కలిస్తే అందుకే మంట వస్తుంది. ఎక్కడ మాస్టర్ గారు ఇల్లు తిరిగి ప్రార్థన చేసి ప్రయాసపడి ఆయన్ని ఎక్కడ తీసుకొస్తున్నారు?
సంఘం లోపల తీసుకొచ్చి ఉంచినప్పుడు ఆయనకి సలహా చెప్పడానికి కూడా బాధ్యత ఎవరిది? ఆయనకి ఏదైనా చెప్పడానికి వేసుకోవడానికి కూడా బాధ్యత ఎవరిది? మాస్టర్ గారు నువ్వు తెచ్చుకో, నువ్వు చెప్పుకో. చాలా మందికి ఎక్కడ ఇష్టం తెలుసా? ఆడి తప్పని గొయ్యిలో నీళ్ళు తాగడం చాలా మంది చాలా ఇష్టం. ఆడి కట్టని బాత్రూంలో వెళ్ళడం చాలా మందికి చాలా ఇష్టం. ఆడి చేయని పని హలో చెప్పలేదు, నాకు అర్థమైంది. అన్ని లాభమే. హలో, ఈ సంఘాలన్నీ ఇరిగిపోవడానికి కూడా కారణం ఏంటిది? సంఘాలు ఇరిగిపోవడానికి కూడా లాభం. విశ్వాసకి సపోర్టి వాళ్ళకే లాభం. అరే రే మనం కలిసి ఉన్నాం అనుకో, ఈ కోణం తప్పే కదా, అర్థం కాలేదు. ఇప్పుడు మనం ఇక్కడ 50 మంది ఉన్నాం. 50 మందిలో ఒకరికి ఏ ఆశ? డబ్బు ఆశ. అలా ఆయన తెలియదు చిచ్చిని బయటకు వచ్చి పాస్టర్ అయిపో. ఇందులో ఉన్న కొన్ని ఉన్నాయి కదా, ఇటన్ని మనం దాటించేసి మనం ఇది ఒక గుప్పు తయారు చేసుకున్నాం. దాని అర్థం ఏంటి తెలుసా? ఈ కౌంట్లు ఇవ్వక్కర్లే, వాళ్ళ దగ్గరికి కౌంట్లు ఏం చేయదు, వసూలు చేసుకోవచ్చు. బాబు అలాగే లేదు, నువ్వు సేవకుడైనా విశ్వాసాన్ని ఏం చేయాలి? వాళ్ళకి కూడా ఇచ్చుకోవాలి. మాతో దేవుడు స్పష్టంగా మాట్లాడిన మాట కదా, 80% ఏం చేయాలి? దేవుడు పనికి ఇచ్చారు, 20% మాత్రం నువ్వు తినాలి. మరి మీతో దేవుడు చేస్తాను, మీరు దేవుడు అంతకు ఏమి ఇచ్చట్లేదు. మంచిది. అందుకే ఇప్పుడు 100 దొరికితే 80 దేవునికి ఇవ్వలేకపోయిన సన్మతం, 20తో మీరు మనం అలాగే కదా, 100 దొరికితే 10 ఇచ్చేసి 90 అడ్జస్ట్ చేసేస్తాం. అదే మంతు 10వ మంతు. అది పాత నిబంధన వ్యవస్థ. కొత్త నిబంధనకు వచ్చిన షేర్ ఇచ్చుకోవాలి. షేర్ అంటే 1 ఎకరం నీకు ఉందనుకో, దాన్ని షేర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మాడిపోదు, మాడి మసీదు పాడి. 1 ఇల్లు ఉందనుకో, ఇప్పుడు మీకు తీరింది. ఇప్పుడు అన్నీ చెప్పేసాడు, ఏం ప్రాబ్లం? వాక్యాలు పెడితే మరుసట్లో ఎవడు ఉన్నాడు? తిన్న ఆహారంలో షేర్ ఇచ్చుకోవాలి. మాంసం తెచ్చుకున్నాం అనుకో, మనకు దశంభాగం ఇచ్చేసి నువ్వు ఇంకా పాత్రలో ఉన్నావు. అయినా కొత్త పరిస్థితిలోకి రాలే. వాక్యం చెప్తున్నమాట, వాక్యం బోధించిన వారు, వాక్యం విన్న వాళ్ళు, వాక్యం బోధించిన వారికి ఏం చేయాలి? షేర్ ఇవ్వాలి. ప్రతి కూడికకి పెన్ను, బుక్కు, పేపర్ పట్టుకొని రావాలి కదా, షేర్ పట్టుకొని రావాలి. మనం బిడ్డ ప్రాంతాలకు ఇలా ఊపుకు వచ్చేస్తున్నాం మోసం చేయడానికి. బైబిల్ అలా చెప్పట్లేదు, ఏం చెప్తుంది? షేర్ పట్టుకురా. హలో, ఎవరు అడిగితే మార్గం కదా, ఆ మార్గం ఏమని అక్కడ ఏం లేదు, షేర్ లేదు. వాటర్ తాగుతున్నప్పుడు కూడా షేరే, మందు తాగుతున్నప్పుడు కూడా షేరే. అలాగే ఆత్మిక విషయాలు కూడా ఏముంది? కేవలం కొంచెం విషయంలో కాదు, వేదనలో కూడా మనకి షేర్ ఉంది. అన్నింటిలో కూడా మనకి ఏముంది? షేర్ ఉంది. లోకంలో మనకి ఏముంది? షేర్ ఉంది. ఈ కాలంలో అందరూ అనుకుంటున్నారు దేనికి? కొందరు ఫ్రెండ్షిప్ చేసేదే దేనికి? లాభం కాదు. క్షమించాలి, తప్పదు. కొందరు ఐదరికి దగ్గర అయ్యే దేనికి? లాభం. ఏదో చూసుకొనే పాపం ఇంకోరికి ఏం తెలియదు కదా. అలా కాదు, కొందరు దేవుని దగ్గరికి వచ్చేది కూడా చూసుకొనే. అదో పౌలు గారు చెప్తున్నాను, ఎవరు కాపరి చెప్తున్నాను, సంఘ కాపరి చెప్తున్నాను, మేమే ఆశించలేదు, లాభం ఆశించలేదు. ఉంది సంఘం లోపల ఎన్ని 7-8 సంవత్సరాలు విశ్వాసిగా వచ్చిన ఒక్క రోజు పాస్ గారు ఫోన్ కడగలే. ఆ విశ్వాసి ఇప్పుడు ఏడుతుంది, ఏది సేవకుడు రా బాబు, వదిలేసుకున్నాను నేను. ఎన్నాడు ఆయన ఇక్కడి నుంచి మాని ఇంకొక సంఘానికి వెళ్ళి ఆయన అసలు వసూలి మీద వసూలి. అధిక శాతం మంది సంఘ బిడ్డలు దేనికి, సేవకులు దేనికి అయిపోయారు? లాభం. ఏ లాభం? మిగిలిపోతే అయ్యేది, మిగిలిపోతే విశ్వాసింది. హలో, మేము ఆశించలేదు, లాభం ఆశించలేదు. నాకైతే దేవుని బిడ్డలు ఏం చేయాలి? లాభం ఆశించకుండా ఏం చేయాలి?
దేవుని పని చేసి తీరా, దేవుని కొరకు జీవించి తీరా, దేవుని కొరకు ప్రయాసపడి తీరా. ఐ డోంట్ సీ ఎనీ గెయిన్ మోటివ్స్. లాభం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసే దేవుడు పెట్టలేదు. దేవుని బిడ్డలే లాభం లేకుండా, లేకపోతే పాస్టర్ గారికి లాభాసక్తి ఉంటుంటే ముందు ఇల్లు కట్టుంటుంది కదా. మనందరికి లాభాసం ఉంది, అందుకే నీకు ఇల్లు ఉంది. అర్థం కాదు, లాభం ఆశించావు కాబట్టి మనకి ఇల్లు లాభమే కదా. లాభం లేదు, లాభం ఆశించడం లేదు. ఈ విశ్వాసం నాకు ఎంత ఇస్తాడో, ఆయన నాకు ఎంత ఇస్తాడో, ఆ లాభం ఆశించి చేసే పని కాదు. లాభం ఆశించకుండా దేవుని కొరకు ఏం చేయాలి? అంత స్వార్థ కూడా ఏది దేనికి? ఆటోకి ఇస్తారా, భోజనం పెడతారా, పప్పలు ఇస్తారా? ఈ లాభం దీనికన్నా మంచి సాధారణ పిలుచుకొచ్చేది కదా. అన్ని తీసుకొస్తే అక్కడ వ్యాధి తీసి వదలగొట్టేస్తే చాలు. ఈ ఆశించిన వాడు వచ్చాడు అనుకో, ఇది పేదలు కూడా అడిగేస్తాడు. అలా చెప్పకూడదు, చెప్పాలి. ఒకటి అడిగాడు, నాకు ఈ భూమిలో ఉన్న ఆస్తి మొత్తం నాకు అన్నీ కావాలన్నాడు. ఆడన్నాడు, సరే 3 అడుగులు వేసుకో, నీకు అన్నీ ఇచ్చేస్తాం. ఈడ ఒక కాలు భూమిలో పెట్టి పర్వకానికి కాలిచ్చాడు. ఒక అడుగు వేయి, పర్వక నుంచి మళ్ళీ సముద్రం మీద 2 అడుగు వేసాడు. ఇక 3వ అడుగు వేయడానికి ఏం చేయలేదు, స్థలం దొరకలేదు. ఈడన్నా నాకు ఇంటిని వేసాడు. ఏమైంది? వరం అడిగి వరం ఇచ్చినోండి. ఇదే కదా చాలా మంది దేవుని బిడ్డల సంఘం పట్ల తీసి ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ గెయిన్. ఇక నేను చెప్పబోయే విషయం చెప్తే అందరూ మొక్కలు తీసేది అస్సలు వాళ్ళు అస్సలు కాదు. సంఘ కాపరి ప్రయాసపడి తెచ్చిన సంఘ బిడ్డలకి ఏదైనా అడగాలంటే ఎవరు అడగాలి? సంఘ కాపరి ప్రయాసపడి ఆత్మలను సంపాదించి సంఘంలో తెచ్చిన తర్వాత ఆ సంఘ బిడ్డ ఇంకొక సంఘ బిడ్డ కలిసి ఒక తీర్మానం వస్తే ఎవరికి చెప్పాలి? ఎందుకు? ఆయన సంపాదించాడు కాబట్టి. అడగలేకపోతే నువ్వు తోడేలే అంటే తలదించేస్తాను. ఆ ఇంటికి ఎడతలకి మాటకి వెళ్తున్నావు, చెప్పకుండా వెళ్తున్నావు అంటే దాని అర్థం నువ్వు ఏదో లాభం ఆశించే. అన్ని సంఘం గురించే చెప్పి ఇంకేడు విషయం గురించి చెప్పట్లేదు. నాకు ఉన్నదో లేదో నాకు తెలియట్లేదు. ఆయన ప్రయాసపడు. అందుకే చాలా మంది సంబంధాలు అడిగేటాడు, పాస్టర్ గారికి చెప్పి లాట్కి మనం ఏం చేద్దాం, సస్పెన్స్ చేద్దాం. నువ్వు వచ్చిందే తోడేలే, ఫస్ట్ ఎవరికి తెలియాలి? కారణం ఆయన ప్రాణాలను ఏం చేసుకున్నాడు? ఆశించకుండా ఆయన చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు. కాబట్టి నువ్వు ఆశలతో ఏం చేసుకున్నావు దానిని దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తావు. అందుకే సంఘాలు వాడేది కాదు. ఎలాగంటే విడదీసి చూసేస్తే ఎవరిని తప్పకుండా ఉంటారు, మీరు మీరే వివేచించారు. సేవకులు, అనేక మంది సేవకులు ధనం ఆశించినప్పుడు కొంతమంది సేవకులు దేనికి ఆశించట్లేదు? ధనం ఆశించి కాదు ఏం చేసేది, విశ్వాసాలను సమకూర్చేది. ఏ ధనం ఆశించకుండా వారి ఆత్మిక సంరక్షణ కొరకు వారిని ఏం చేసేది, వారిని సంరక్షించి. దాని తర్వాత చెప్పే మాట ఏంటండి? సిద్ధ మనసుతోను. సిద్ధ మనసు అంటే రెడీ మైండ్. దేనికైనా రెడీ. పాట పాడరా రెడీ, అనివాస రెడీ. అందుకే కదా ఎక్కడి నుంచి వచ్చి ఒక్క గుట్టక నీళ్ళు తాకుండా ఈ పని చేశాను. మీరైతే 100 సార్లు నీళ్ళు తాగుతారు. ఓపిక మెచ్చుకోవాలి కదా. ప్రార్థన ప్రారంభించేది నేనే, పాట పాడేది నేనే, వాక్యం చెప్పేది నేనే. అలుపు రావట్లేదా? అలుపు ఉంది, కానీ దాన్ని ఏం చేస్తాం? లోన పెట్టేసి ఫ్రీతో దేవుడు అయిపోయారు. ఇప్పుడు వచ్చారు, కూర్చున్నారు, ప్రార్థన అయిపోయి తెలియదు. ఇప్పుడు ఒక 4 విశ్వాసాలు అయ్యారు, ప్రార్థన పెట్టించంటే మళ్ళీ నేను ఇంటికి ఫోన్ చేసి వస్తానా? ఆ శాంతి ఆమెకి వాక్యం చెప్పి మళ్ళీ ఇంకొక గొప్ప మళ్ళీ ఫ్రీ విల్తో
ఇంకోటి సమాధి కార్యక్రమంకి వెళ్ళినట్టు మన విశ్వాస దగ్గర ఇంకా మన చర్చిలో ఇంకో విశ్వాసం అక్కడ సమాధి ఇంక ఇంటికి కూడా వెళ్ళదు, మెచ్చుకుని అన్నం కూడా తినలేదు. వెంటనే మరో సమాధికి వెళ్ళి అది అవగొట్టిన తర్వాత 3:30 గంటలకి తిరిగి ఇంటికి వచ్చి టిఫిన్ తిన్నారు. అర్థం కాలేదు. ఏ పని చేయడానికి ఏముంది? సిద్ధ మనసు. మనం సువార్త ఓరే నాయనో పరకాడ ఎవడు పని చేస్తాడు, మళ్ళీ ప్రార్థన ఏం లేదు, రెడీ మైండ్ లేదు. మళ్ళీ ఆదివారం రోజు భోజనాల ఓరు నాయనో రోజు ఇక్కడ తింటున్నావు కదా, మన గొర్రెలకి ఏం లేదు, రెడీ మైండ్ లేదు కదా. ఇలా ఆదివారం రోజు వాక్య పరిచయం అయిపోయి సెకండ్ వాక్య పరిచయం కూడా అప్పుడే ఇద్దరు పాల్గొని వచ్చారు. మళ్ళీ వాక్యం కొనసాగితే కొందరు పెట్టి చేస్తే చూడాలా. కానుకతో పాట అయిపోయిందంటే కొందరు పెట్టి సెట్ చేసి సంఖ్యలో పెట్టేసి ముందుకు వచ్చేస్తారు. రెడీ మైండ్ అది. దాని అర్థం ఇండైరెక్ట్గా ఏం చెప్తారు మమ్మల్ని, అందుకే చర్చిల్లో భోజనాలు పెట్టించేది. దేనికి? బ్యాగ్ సాధకుండా పోసుకోవడానికి. మనం చెప్పేది సతీష్ కుమార్ చూసి చాలా సూపర్, అరే బాబు నీకు బుద్ధి నేర్పిస్తున్నాడు రా. అందుకే ఆయన ఎప్పుడు నచ్చుకుంటే అప్పుడు సర్వీస్ అవుతాడు. ఆయనకు అప్పుడు ఆత్మ ప్రేరణ కలిగింది, సొంత ఇష్టం కలిగింది. 8:4 ప్రార్థన ఊకోవాలి మరి దేనికి నేను ఇరికించే ఇరికేది. అక్కడ ఇరికింపబడినప్పుడు కొంత విషయం చాలా సూపర్ ఫాస్ట్ గా నేను ఇరికిస్తున్నాడు రా లాభోదయ కోసం. అందుకే దేవుని పనిని ఏం చేయకూడదు, నిర్లక్ష్య భావము. కొందరికి బాధ్యత ఇచ్చారు, సండే స్కూల్ బాధ్యత ఇచ్చేసారు. సండే స్కూల్ బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయట్లేదు. ఆ 4 వాక్యాలు కదా. హలో సండే స్కూల్ చెప్పడం అన్ని పరిచయం కన్నా శ్రేష్ఠ పరిచయం. కారణం తెలుసా? ఆ కుమారుడు కానీ కుమార్తె కానీ భవిష్యత్ కాలంలో కలెక్టర్ అయితే నీకున్న వాక్య భాగమే వాళ్ళని కలెక్టర్ చేసింది. చెప్పేసి కలెక్టర్ ఉన్నత చదువులోకి వెళ్ళలేదంటే డిఫెక్ట్ నీలో ఉన్నదన్న చెప్పలేదు. మాస్టర్ గారు చేసిన పరిచర్యకు తుల్యమే ఒక పసిపిల్లోడికి చిన్నప్పటి నుంచి వాక్యం బోధించేసి రక్షణ మార్గంలో తీసుకొచ్చినాడు. ఆ పిల్లలకి ఆత్మిక తండ్రి నువ్వు అవ్వచ్చు. లేదు ఎవడో కన్నదాన్ని మనం ఏం చేసేస్తాం, పాలు గీలు డైపర్లు మార్చేస్తాం. కాబట్టి ఆర్ఫినెన్స్ కూడా పెట్టేస్తాం. డైపర్లు మాట్లాడతాం పాస్టర్ దానికి ఒక పేరు కూడా పెట్టేస్తారు. ఏమని? ఆదరణకర్త ఆర్ఫనేజ్. సంఖ్యలు మార్చే ఎవడో ఒక జన్మనిచ్చింది, నువ్వు సొంతంగా జన్మనిచ్చుకో. అప్పుడు దానికి ఏంటి? సంఖ్యలు మార్చినట్టు వేరే మారుతుంది. ఎవడో జన్మనిచ్చి తీరినప్పుడు వేరే వాడు సొంతంతో బతుకు తీసుకోవాల్సిన పరిస్థితి. అది గొప్ప పరిచర్య, అది గొప్ప పరిచర్య కాదు. నీకు దొరికిన అవకాశంలో నీకు ఇచ్చిన బాధ్యతను నీవే చేయగలిగి ఏం ఆనందించకుండా. కొందరు చెప్పాను నేను డబ్బులు ఇస్తే గిటార్ వాయిస్తాను, మరి నువ్వెందుకు? ఏఆర్ రెహమాన్ ఉన్నాడుగా, డబ్బు ఇస్తే వద్దునా నా బియ్యం మాకు ఎక్కడ వద్దు. మా భాష అది బియ్యమే, బియ్యే ఏమని డబ్బు ఇచ్చి ఇడికేసాడు ఇక్కడ కాస్త వేసి అమ్మ వద్దుమో. అందుకే మేము ఎక్కడ డబ్బు ఇచ్చి కారణం ఫ్రీ వీళ్ళతో చేయగలిగిన వచ్చి చేస్తే చాలు. ప్రవక్తల దగ్గర ప్రవక్త శిష్యులు వచ్చినప్పుడు ఆ సొంత ఇష్టంగా ఇల్లు కుటుంబాన్ని విడిచిపెట్టి ఎవరి దగ్గరికి ప్రవక్త దగ్గరికి వచ్చి నేర్చుకునేటప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది మేము కూర్చున్న చోటు ఎలా ఉన్నది, ఇరుకుగా ఉంది, దాన్ని విశాల పట్టాలి, మేమేం చేయాలి పెట్టేసి ఏం చేయాలి కొట్టలు తెచ్చి నమ్ముకుంది. ఈ కాలంలో బైబిల్ కాలేజ్ చదవడానికి ఉన్నారు పిల్లలు ఎలా కొట్టే చెప్తారు. దేన్ని
అక్కడ ఉన్న ఫ్రీ పిండి, అక్కడ ఉన్న ఫ్రీ వైఫై, అక్కడ ఉన్న ఫ్రీ నీళ్ళు అన్ని ఫ్రీ చేసి ఈ నయా పైసా అక్కడ తిరిగేవాడు. అందరూ అంటారు బైబిల్ కదా ఫ్రీయా. ఎవరో తల్లిదండ్రుల ఆహారం పూట మానేసుకొని ఎవరికి ఇస్తున్నారు? మిగతా పిల్లలకు సమృద్ధినిచ్చినప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళకి వచ్చినప్పుడు నువ్వే చేయాలి. వాళ్ళని తిరిగి ఇచ్చేసి ఫ్రీ బట్టి ఫ్రీ వచ్చింది, తీర్చిరా రుణం. తర్వాత మాట్లాడు వాక్యం. నీ మోటివ్ కరెక్ట్ కాదు, పరీక్ష చేయకుండా విధానం ఏం కాదు. ఆ కాలేజ్ వదిలేస్తే మరి కాలేజ్ ఏమవడం. తర్వాత దేవుడు ప్రేమించండి. అక్కడ దొరకలేదు. నీ ఫ్యామిలీ గోల్డ్ కూర్చారా ఆ కాలేజ్ అక్కడ ఫ్రీగా తిన్నావు, నయా పైసా అక్కడ ఒక్కడు అక్కడికి వచ్చి వాకి ఎవడు మాట్లాడు. విషయంలో మనం ఏం చేయాలి? ఆలోచించాలి. ఏ పని చేయడానికైనా ఎప్పుడు ఏమై ఉండాలి? రెడీగా ఉండాలి. ఏ పని? ఆత్మిక విషయాలు దేవుడు మత విషయాలు మీరు డబ్బు మరి కట్టబెట్టుకోండి. అలాగే ఫ్రీగా అలా చేసి మీరేంటి ఉద్ధరించారు. అందుకే కదా ఏ పనికైనా ముందే ఏమంటారు? ఎంత ఇస్తాం? దేవుని పని ఏం చేయాలి? వాలంటరీగా చేయాలి. మరి ఎక్కడ వచ్చినప్పుడు చాలా కంపు ఉంది. కంపు ఉందని చెప్పడం, కడిగి తెచ్చే శుభ్రంగా ఉందని చెప్పు. ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళి ఎన్ని రోజులు కడగలేదా, ఎవరికి తెలియకుండా దొంగ సాటుగా ఉంచి తీసుకెళ్ళి కడిగి తీసుకొచ్చి వాలంటరీగా చేసుకో. బలవంతంగా నీ చేత చేయించేస్తే ఏం చెప్పు. చర్చిలో తమ్ముడు ప్రార్థన చెయ్యి, బలవంతమైంది. అందుకే నేను దేవుడు అక్కడ మాట్లాడాను. నువ్వు అత్యాచారం చేస్తున్నాడు వాడికి. అవసరం మంచికి ఇష్టం ఉండదు ఏమని, కానీ నేను అందరి ముందు చెప్పేశాను కదా ప్రార్థన చెయ్యి. మరి తప్పించడానికి అవసరం ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఏం చేస్తాడు. ఆ రోజు నేను దేవుని దగ్గర ఆపేసింది. ఇలా నేను బలవంతంగా ఉంది ఈ అత్యాచారం రా అని దేవుడు నాతో మాట్లాడేసరికి నేను ఆ రోజు లేదు. ఇంకా నేను దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఆవిడ ప్రేరేపణ ఉన్నోడయ్యారు. వాలంటరీగా ఇష్టం ఉన్నోడే చేస్తారు. ఇష్టపూర్వకంగా దేవుని పనిచేసే మన ఇష్టాలు దేవుని యొక్క చిత్రప్రతిగా మారాలి. మన ఇష్టాలు ఎవరో ఉంటారు. ప్లేట్ కడిగితే ఏం ప్రాబ్లం? ఇష్టపూర్వకం కడిగి. ఇది అలాగలేదు. కడగడానికి ఇంకో నలుగురికి చెప్పు కడగచ్చా, నువ్వు కడగచ్చా. మరి కడిగిన తర్వాత ప్లేట్లో మళ్ళీ మరొకడు అన్నం తిన్నాడు, నీ షాప్లో వ్యాపారం పెట్టాలి. అర్థం కాలేదు. ఇప్పుడు అందరు కలిసి భోజనం చేశారు, ప్లేట్ వదిలేసి కడగలేదు. నువ్వు చూసావు, నువ్వు కడిగేచ్చు కదా, నువ్వు కడగకుండా మీరు కడగడం రావచ్చు కదా. మీరు మనసుతో ఎందుకంటే మనసు కాకుండా కడిగేస్తారు. మళ్ళీ అదే ప్లేట్లో మిగతా మరుసటి రోజు అన్నం తింటారు కదా. ఈ షాప్ మీద వ్యాపారించింది. ఏ షాప్? ఈ విసుక ఆత్మ. ఆ పేరు నాకు అర్థమైపోయింది. హోల్ హార్టెడ్ హృదయపూర్వకంగా ఏసయ్య లోకానికి వచ్చినప్పుడు ఎవరికి సగ హృదయంతో వచ్చాడా? పూర్ణ హృదయంతో ఆయన నిర్ణయం చేసుకుని నేను చావడానికే వచ్చింది. నాకు తెలుసు నా తోటిగా ఉన్నోడే నన్ను ఏం చేస్తాను, ముద్దు పెట్టేసుకొని అమ్మేస్తాడు. ఇది తెలిసినాక కూడా వాడి కోసం కూడా ఏసయ్య ప్రాణం పెట్టాలి. ఏ కావాలి కావాలి ఏలి ఇంట్లో ఎవరు నివసించేవాడు? సమూయేలు నివసించాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు ఆడు వెళ్ళేసి ఎవరిని లేపాడు? మన ఏలీలు అయితే చూడాలి, ప్యానాలు తినేస్తారు, కత్తితో పొడి చెప్పేస్తారు. నా నిద్ర చెడగొడతాను, నీకేం బుర్ర కట్టలేదా?
ఎంత చెడగొడతారు. మరి పాస్టర్ గారు నిద్ర అర్ధరాత్రికి ఫోన్ చేసి చెడగొట్టారు. అయిపోతుంది. పాస్టర్ గారు నీ నిద్ర చెడగొట్టే పాస్టర్ గారి మీద వెనుకోటి పొడిచారు. అర్థం కాదు. అర్ధరాత్రికి పాస్టర్ గారికి నిద్రపోయే టైంలో పాస్టర్ గారికి ఫోన్ చేసి ఆయన నిద్ర చెడగొట్టినప్పుడు ఆయన కూడా హక్కు ఉంది నీ నిద్ర చెడగొట్టాను. సుఖంగా పాస్టర్ గారు పడుకొని నీకేమో చెప్పడం అడిగారు. నువ్వు బాగు చేసే కాబట్టి ఆయనకి ఎప్పుడు అర్థం ఉంది. నీకే విత్తనం వేసాం దాని పంట కోసుకోవాలి. అలా కోయడానికి ఇష్టం లేకపోతే నువ్వు అలా ప్రయాసపడు. పాస్టర్ గారు అర్ధరాత్రి వేళ పేగులో ఒక మంచి కథ ఉంది కదా. నీ స్నేహితుడు నీకు ఒక అడుగు రమ్మ అంటే అది పాటిస్తారంట మన దేవుని మీద. అర్థం కాదు. ఆమోస్ వచ్చి నాకు తెలియదు అని నాతో కలిసి ఒకసారి పార్వతీపురం బాగా ఓకే ఆడుతూ నేను పార్వతీపురం వెళ్తాను. పార్వతీపురం వెళ్ళిపోయిన తర్వాత జంప్ అయిపోగలుగుతానా? ఏది అది మళ్ళీ చెప్పాలి. అప్పుడు ఆడికి మనసాక్షి ఉంది కదా. ఆడేమంటాడు అని నువ్వు ఎక్కడికి వెళ్తావు మళ్ళీ నేను నీతో వస్తాను. అలా ఉంటే ఆ అనుబంధం తెగిందా? ఒకసారి ఆమోస్తో వెళ్ళిపోతే మళ్ళీ ఆమోస్ కైతే డొంకలోనే ఉంటాడు. ఎందుకు మళ్ళీ నన్ను ఏం చేస్తాడు? అది ఆ వాగ్దానం నెరవేర్చట్లేదు. కేవలం వాక్యం లోపల ఒదిగిపోయినా రాతలుగా మిగిలిపోయి జీవితంలో ఒక రాట్లేదు. హలో వాక్యంలో రాసిన రాతగా మిగిలిపోయింది ఇక్కడ తప్ప ఏం లేదు. అందుకే కదా అన్యులు చెప్తాను క్రైస్తవుడు ఎవరు లేడు. వాక్యం పాటించే చూపించండి రావడానికి. నువ్వు నాకు ఒక అడుగు రమ్మన్నావు కదా, నేను నీతో 2 అడుగులు రావడానికి తీరితే మందలుగా సాక్ష్యం ఇచ్చి తీరుతుంది. దేవుడి ద్వారా నడిపింపబడుతున్నా సాక్ష్యం ఇచ్చి తీరుతుంది. అలాంటి కాపర్లు ఎలా సేవ చేస్తుంటారో ఊహించండి. ఏ టైంలో ఎక్కడికి వెళ్ళడానికైనా రెడీ, ఎప్పుడు పని వాక్యం చెప్పడానికైనా రెడీ, ఎప్పుడు ప్రార్థన పెట్టించుకున్నా రెడీ మనసుతో కూర్చున్నారు. విసుకంతో అసలు అనిపించడం లేదు మనకు. మనకు అన్ని విసికే, అన్ని విసికే. హలో అన్నిటికీ విసిగిపోతావు. ఇంకెంతకాలం విసుగుంది కాబట్టి విసుగులో మనం ఏం చేయలేకపోతున్నాం, జీవించలేకపోతున్నాం. అలాగే విసుగును దూరపరచండి. చూడండి మీ కాపరులను మీరు చూడండి. మంచి కాపరిని చూపించాను, సంఘ కాపరిని చూపించాను. తర్వాత అక్కడ ఒక్క మాట ఉన్నది, ఏం చెప్తున్నా చూడండి ఒకసారి. దానిని ఏం చేస్తున్నాం? ఎప్పటి వరకు కాయాలి? ప్రధాన కాపురం వచ్చినంత వరకు కాయాలి. అందుకే మాస్టర్ నేను కాయించున్నది, ప్రార్థన ద్వారా కాయించున్నది, వాక్యం ఇచ్చి నేను కాయించేది, ఉపవాస గుడికి పెట్టి నేను కాయించేది. కారణం ఏంటిది? నువ్వు ఎప్పటి వరకు ఉండి తీరాలి? ప్రధాన కాపురం వచ్చినంత వరకు. దాని అర్థం మాస్టర్ గారు కాపరిగా మిగిలిపోవడం కాదు, నువ్వు కూడా కాపరి తీరా. ఒక సంఘములో 25 సంవత్సరాలు దాటుకుపోయిన ఒక విశ్వాసి కుటుంబం 25 సంవత్సరాలు దాటిన తర్వాత సేవకుల పదవిలోకి మార్పు చెందలేకపోతే నువ్వు అత్యాచారానికి గురవుతున్నావు. అర్థం కాదు. ఒక సంఘములో ఒక కుటుంబం, భార్య భర్త పిల్లలు 25 సంవత్సరాలు విశ్వాసిగా ఉండిపోతే ఆ సేవకులు అయిపోవాలి. ఆ మెచ్యూరిటీకి వచ్చేయాలి. ఆవిడ సంఘం స్థాపించితే ఎవరికి అనురూపులై ఉండి తీరాలి. నీకు రక్షణలో నడిపించిన సేవకుడికి సబ్స్టిట్యూట్ విశ్వం సంఘముగా నువ్వు మారాలి. ఏ పాస్టర్ గారు ఉంటారో ప్రాణం పోయేంత వరకు ఆయనే పాస్టర్ గారు, ఈయన పాస్టర్ అవ్వడు. హలో ప్రాణం పోయిన తర్వాత వాళ్ళ కొడుకు వస్తారు, ఆడ ప్రాణం పోయిన తర్వాత ఆ కొడుకు వస్తారు. ఈ విశ్వాసి అలా దాని అంతా విశ్వాసకి ఏం లేదు, డెవలప్మెంట్ లేదు, ఎదుగుదల లేదు, పెరగలేదు.
అంటే నేను చెప్పిన కోరిక ఇష్టపూర్వకంగా చేయమని చెప్పి దేవుడు ఆ రీతిగా నడిపిస్తారు. 25 సంవత్సరాలు అక్కర్లేదు, కొందరికైతే 2 సంవత్సరాలు కూడా కాదు, అందులో ఆటోమేటిక్ ఏం వచ్చేస్తుంది, ఆ సేవా పరిచర్యలో డైవర్షన్ వచ్చేస్తుంది. దాని అర్థం సేవా పరిచర్య మాత్రం కాదు, దేవుని యొక్క రాజ్యం కొరకు ఏదో ఒక పని ఇచ్చి తీరేటట్టుగా. బైబిల్ ఒక స్త్రీ గురించి చెప్తున్నది కదా, ఆమె పేరు అన్న. అన్న 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 ప్రవక్తరాలు. ఆమె ఎక్కడ ఉంది? దేవాలయం లోపల బయట. దేవాలయం బయట ఉండి పెళ్ళి అయిపోయింది, భర్త చచ్చిపోయింది, తర్వాత ఏం నిర్ణయం తీసుకుంది, నేను ఎక్కడ ఉండి తీరాలి. అలాంటి అన్నాలు కనబడట్లేదు కదా. సువార్తలు కనబడుతున్నాయి, శాంకల పొయ్యి పెట్టేసుకుని ఊరు తిరిగేసి సందాలు వసూలు చేసుకుని తినేసి వెళ్ళిపోతున్నారు. చికెన్ పెట్టవా, నీకు ఇష్టమైతే నువ్వు సంపాదించుకొని తిను, వాళ్ళ పైన తీస్తున్నావు. అది ఏది ఇస్తున్నావు తినడానికి, నీ సొంత ఇష్టానికి పెట్టడానికి కాదు. వేదనే ఒక విశ్వాసం, బెండకాయ పాప పెట్టడం తెలీదా, నువ్వు పెట్టే పెట్టి నువ్వు ఎక్కలేనప్పుడు వాళ్ళకి ఏం చేయకూడదు. అది ఏది ఎత్తదు, అది మాడిపోయిన అన్నం ఎత్తిన పాత్రం చెప్పి తీయాలి. మాడిపోయింది, కుళ్ళిపోయింది, కిసించిపోయింది అని చెప్పడం కాదు. ఉద్దేశం దేవుని యొక్క బిడ్డలేమైతే సంఘముగా మారింది. మంచి కాపరి, ప్రధాన కాపరి వచ్చేటప్పుడు మంచి కాపరులు ఏం చేయాలి, తన మందలను ఎవరి చేతికి అప్పగించి తీరాలి. ఏసై వచ్చేటప్పుడు ఒక ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఏంటో తెలుసా, ఒక కాపరి ఇంకో కాపరి చేతికి అప్పగించడం. సంఘ కాపరి ప్రధాన కాపరి చేతికి దేవుడి చేతికి నేను ఏం చేస్తారు, అప్పగించుతారు. ఆ అప్పగింపు వరకు వేగుడి తీరాలి. సంఘ కాపరికి లోపలికి అలా ముందు తీరగలిగితే మంచి ఒక పునరుద్ధరణ నీ కొరకు వేగుగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మంచి కాపరికి అనురూపులై తీరడానికి, మంచి గొర్రెలుగా, మంచి మందలుగా ఆశించకుండా, లాభం చూడకుండా దేవుని యొక్క చిత్రాన్ని నెరవేర్చేట్టుగా మంచి మందలుగా మారి తోడేలు గుంపు మధ్యలో మంచి మందలుగా తయారయ్యో ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. మొదటి రోజు ఉపవాస ప్రార్థన కోడిలో మేమందరం అక్కడ పానభాగస్తులై ఉండి తీరడానికి కృపా భాగ్యం మా అందరికీ దయచేసినందుకు దేవానికి స్తోత్రం. ఈ పగటి గల నీ వాక్య లేఖనాల నుంచి మేము వినగలిగాం. దేవా, మేము మందలు అయి ఉన్నా, నువ్వు కాపరి అయి ఉన్నా, సంఘ కాపరి మాకు కాపరి అయి ఉన్నారు. మా ఆత్మలను కాయించినవాడు ఆయనే, మమ్మల్ని ప్రధాన కాపరికి చేతికి అప్పగించిన వాడు మా సంఘ కాపరి. మా సంఘ కాపరిలో కూడా మేము ప్రధాన కాపరిని మేము చూడగలిగి చూస్తున్నాం. అంతటితో మేము మిగిలిపోకూడదు అయ్యా. మేము కూడా మంచి కాపరులుగా మారి తీరాలి. మేము కూడా సంఘాలను స్థాపించుకు తీరాలి. మేము కూడా ఆత్మలను సంరక్షించుకు తీరాలి. మేము కూడా లాభం ఆశించకుండా, ఎవరి మీద దౌర్జన్యం చేయకుండా, ఎవరి మీద అత్యాచారాలు చేయకుండా సంరక్షించుకొని దేవుని కొరకు ఒక సమావేశాన్ని తయారు చేసుకునేటట్టుగా ఎక్కడ కూర్చున్న దేవుని బిడ్డలకు శక్తి సామర్థ్యం దయచేయడం కోరుతున్నాం. దేవా, వారి లోపల ఉన్న తోడులకున్న పాపాలు ఎరిగి తిరుగుగాక, వారి మీద ప్రభుత్వం చేసిన తోడేలు శక్తులు యేసు నామములో ఎరగొట్టుకు తిరుగుతున్నాం. ఆ తోడేలు ప్రభావం కనబడకుండా ఉండి తిరుగుగాక, కొంచెం పిల్లలుగా మారి తిరుగుగాక, కొంచెం పిల్లల స్వభావంలో కొంచెం తిరుగుగాక, మంచి కాపాన్ని ఎదుర్కొనేటటువంటి తిరుగుగాక. రాబోయే రోజుల్లో 2 రోజులు ఉపవాస కోరికలను కూడా దీవించండి. దీవెనలు దూకెక్కినందుకు స్తోత్రం, సహాయం చేసినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. దేవుడు అందరిని దీవించిన గాక. ఈ రోజు రాత్రి, రేపు రాత్రి, ఆదివారం రోజు రాత్రి ప్రేమాల ఇంట్లో ప్రార్థన ఉంది. అందరూ కూడా రావాలి. 6 గంటలకు, ఓకే 6 o'clock, 6 గంటలకు ఉంది. అందరూ కూడా అందులో హాజరవ్వాలి. రేపు 9 గంటలకు ప్రార్థన ఉంది. దేవుడి బిడ్డలు అందరూ రావాలి. దేవుడిని అందరిని దీవించిన గాక.